హాయ్. ఆర్ఎక్స్జేఎస్కి ఒక ప్రాపర్ వీడియో కావాలి. తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి వాస్తవానికి. మీరు యాంగులర్లో ఎలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ చేసినా సరే ఆర్ఎక్స్జేఎస్కి సంబంధించిన యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆర్ఎక్స్జేఎస్ దీని తర్వాత ఎన్జిఆర్ఎక్స్ ఈ రెండు కాన్సెప్ట్స్ కనుక యాంగులర్లో మీరు బాగా నేర్చుకుంటే మంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఆర్ఎక్స్ జేఎస్లో స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళని ఏ కంపెనీ వదులుకోవడానికి ఇష్టపడదు. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆర్ఎక్స్ జేఎస్ని ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకుని వీడియో చివరి వరకు చూడండి. సో మాక్సిమం నేను ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు ఆర్ఎక్స్జేఎస్ అంటే ఏంటి అని తెలుసుకునేటప్పుడే చాలా కాంబినేషన్స్ వస్తాయి. ముందు దీని డెఫినేషన్స్ గానీ, ఆ మార్బుల్ డయాగ్రామ్ అని ఒకటి ఉంటది. అది గానీ, ఆపరేటర్స్ గానీ, కోడ్ రాసేటప్పుడు మ్యాప్ అని వస్తా ఉంటది. ఫ్లో అర్థం కాదు. అబ్జర్వబుల్స్ అంటారు. సబ్స్క్రైబర్స్ అంటారు. ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. సో వీటన్నిటిని దాటుకుని మనము ఒక ప్రాపర్ వేలో అర్థం చేసుకోవచ్చు. నేను ట్రై చేస్తున్నాను. యూట్యూబ్‌లో ఒక వీడియో కూడా తీసుకున్నాను. అంటే నాట్ ఆర్ఎక్స్ జేఎస్ గురించి కాదు. వేరే ఎగ్జాంపుల్. యూట్యూబ్ నన్ను తిట్టుకోకూడదు. ఆ వీడియోకి నా లైక్స్ అన్నీ ఇచ్చాను. నా సబ్స్క్రిప్షన్స్. హోప్ దిస్ వీడియో విల్ బి గుడ్ ఫర్ యూ. ఒకసారి చూద్దాం వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దిస్ ఆర్ఎక్స్ జేఎస్ ఈజ్ అని. So let us see RxJS now. So here RxJS is a comprehensive guide. Okay, here I'm using comprehensive అంటే ఏదో ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఆర్ఎక్స్జేఎస్ సాల్వ్స్. అసలు ఏం చేస్తుంది అది అని అంటే ముందు ఫస్ట్ మీరు దీన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఆర్ఎక్స్జేఎస్ ఈజ్ బేసికల్లీ ఎ రియాక్టివ్ ఎక్స్టెన్షన్ ఫర్ జావా స్క్రిప్ట్. సో ఒక టాప్ లెవెల్‌లో అర్థం చేసుకోవాలి అని అంటే ఇదొక జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే. అవును. ఈ లైబ్రరీ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. జేక్వెరీ అనే లైబ్రరీ ఉంది. ఇదెందుకు అనంటే డామ్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి, ఈవెంట్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి, ఏపీఐ కాల్స్ చేయడానికి, యానిమేషన్స్ చేయడానికి వీటికి జేక్వెరీ పనికొస్తుంది. మరి అదే రకంగా మన రియాక్ట్ లైబ్రరీ అని ఉంది. మరి అదేం చేస్తుంది అనంటే యూఐని క్రియేట్ చేసి పెడుతుంది. మనం పెద్ద పెద్ద యూఐస్‌ని కాంపోనెంట్ బేస్డ్ మెకానిజంలో మనము మంచి యూఐని క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగే మరి ఈ ఇంకొక లైబ్రరీ ఉంది. లైక్ లోడాష్ అని ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ ఏం చేస్తుందనంటే డేటాని ప్రాసెస్ చేయడంలో మనకి మంచి మంచి మెథడ్స్ ఇస్తుంది. అరే మెథడ్స్ ఉన్నట్టే ఇంకా ఎక్కువ మెథడ్స్ ఇస్తుందనమాట. మరి ఈ పర్టిక్యులర్ ఆర్ఎక్స్‌జేఎస్ అనే లైబ్రరీ ఏ పాయింట్‌ని సాల్వ్ చేస్తుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం మనము ఎలాబొరేటెడ్‌గా థింక్ చేయాలి. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అలౌస్ డెవలపర్స్ టు కంపోజ్ asynchronous and event based programming using observables. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క డైమండ్. ఓకే. సో ఇక్కడ డిజైన్డ్ ఫర్ ఓకే. రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇది మనకు తెలీదు. ఇది ఒక లైన్. దీన్ని అట్లాగే పెట్టండి. కంపోజింగ్ అంటే ఏంటి? ఈ కంపోజింగ్ అనే వర్డ్ ఎందుకొచ్చింది? అది కూడా మనకు తెలీదు. అసింక్రోనస్ అంటే కొంతమందికి తెలిసి ఉంటది. ఈవెంట్స్ అంటే కూడా తెలిసి ఉంటది. ఈ అబ్జర్వబుల్స్ అంటే ఏంటో తెలీదు. ఇదొక ప్రాబ్లమ్. సో ఇవేమీ తెలియకుండా ముందే డెఫినేషన్‌లో ఇది ఇచ్చేస్తాడు. మరి ఇంక మనం ఎట్లా ఎళ్తాం ముందుకి? ఓకే. సో వీటిని క్లారిటీగా చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నా. దిస్ లైబ్రరీ ప్రొవైడ్స్ ఎ పవర్‌ఫుల్ సెట్ ఆఫ్ టూల్స్ అండ్ ఆపరేటర్స్ టు మేనేజ్ అండ్ మానిప్యులేట్ డేటా స్ట్రీమ్స్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు హ్యాండిల్ అసింక్రోనస్ ఆపరేషన్స్. సో ఇక్కడ మీరు కొంచెం బెటర్‌గా ఈ పైన లైన్ కంటే కింద లైన్ బెటర్‌గా ఉంటది మీకు నాకు తెలిసి. దిస్ లైబ్రరీ ప్రొవైడ్స్ ఎ పవర్‌ఫుల్ సెట్ ఆఫ్ టూల్స్. సో ఈ లైబ్రరీ మనకి ఆపరేటర్స్, టూల్స్ ఇస్తది. ఆపరేటర్స్ అంటే మళ్ళీ ప్లస్, మైనస్ అనుకోకండి. ఫంక్షన్స్ అన్నమాట. ఆ ఫంక్షన్స్‌ని ఆపరేటర్స్ అంటారు. టు మేనేజ్, మానిప్యులేట్ డేటా స్ట్రీమ్స్. ఇక్కడ విషయం వస్తుందన్నమాట. డేటా స్ట్రీమ్స్ అంటే ఏంటి? యెస్. ఇదొక మాట.
మేకింగ్ ఇట్ ఈజియర్ టు హ్యాండిల్ ఎసింక్రోనస్ ఆపరేషన్స్ ఇన్ ఆర్గనైజ్డ్ వే. రకరకాల అసింక్రోనస్ ఆపరేషన్స్ని ఆర్గనైజ్డ్ వేలో మనం పెట్టుకోవడానికి ఈ RxJS లైబ్రరీ మనకి ఉపయోగపడుతుంది. సో ఆర్గనైజ్డ్ వే అంటే ఏంటి, సో మనకి ఎలాగా యాక్టివిటీ జరుగుతుంది అనేది నేను ముందు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చూపిస్తాను. తర్వాత నేను ఒక యూట్యూబ్ వీడియో చూపిస్తాను. దాని తర్వాత మీకు ఈ డెఫినేషన్స్ దగ్గరకు వస్తాను మళ్ళీ. ఓకే, రైట్. ముందైతే డైరెక్ట్గా లైవ్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. నా దగ్గర ఒక బటన్ ఉంది, ఒకసారి చూడండి ఇక్కడ. ఇది నా బేస్. అయ్యయ్యో, ఓకే, దీని సంగతి చూద్దాం. నా దగ్గర ఒక బటన్ ఉంది. ఈ బటన్ని ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు దానికి క్లిక్డ్ 1 టైం అని వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయడానికి వెళ్తే 5 సెకండ్స్ వరకు దాన్ని అలౌ చేయట్లేదు. మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయగానే దానికి కలర్ మారింది. ఒక 5 సెకండ్స్ వరకు నువ్వెవ్వరు ఏం చేయడానికి లేదు అని చెప్పింది. మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తే గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా 5 సెకండ్స్ వరకు మనం ఏం చేయడానికి లేదు. సో ఇలాంటి ఒక బటన్ని మీరు క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? నిజానికి ఇట్లాంటి బటన్స్ అవసరం అవుతాయా మనకి? సరే, అవసరం అవుతాయా అని అంటే రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు 100% అవసరం అవుతాయి. ఇప్పుడు మీరు రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్కసారి మీరు క్లిక్ చేశారు అని అంటే ఫస్ట్ ఒక 5 సెకండ్స్ వరకు అది డిజేబుల్ అయిపోయి ఉంటుంది. మనకి రెస్పాన్స్ వచ్చేదాకా డిజేబుల్ అవుతుంది. ఇట్లా డిజేబుల్ అవ్వాల్సిన అవసరాలు కూడా చాలా ఉంటాయి. అండ్ ఈ ఎగ్జాంపుల్ తోటి మొత్తం అయిపోదు మనకి. సో మనం చాలా పెద్ద విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఈ బటన్ గురించి కంప్లీట్ చేద్దాం. రైట్, ఇక్కడ చూస్తున్నారా, అది నార్మల్ బటనే, కానీ దాన్ని ఎనేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం, క్లిక్ అయినప్పుడు దాని వాల్యూ మార్చుకోవడం, ఇవన్నీ ఎలా చేస్తాం మనం? జావా స్క్రిప్ట్లో చేయలేమా? చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు ఇట్లాంటివి. కాకపోతే జావా స్క్రిప్ట్లో చాలా కోడ్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బటన్ని 5 సెకండ్స్ డిజేబుల్ చేసి మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత ఎనేబుల్ చేసి, అంటే మీరు డెఫినెట్గా టక్కని మంచి జావా స్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళు ఏమంటారంటే లెటస్ యూస్ సెట్ టైమ్ అవుట్, ఆటోమేటిక్గా 5 సెకండ్స్ తర్వాత అది క్లియర్ అయిపోతుంది కదా. కరెక్ట్, 100%, నో డౌట్ ఇన్ ఇట్. కానీ అది మళ్ళీ దాని అన్సబ్స్క్రైబ్ అంటే సెట్ టైమ్ అవుట్ని క్లియర్ సెట్ టైమ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రైట్, అది చేయడానికి మళ్ళీ వేరే చోట కోడ్ రాయాలి. బటన్ క్లిక్ చేసినప్పుడు జరిగే కోడ్ అంతా ఒక చోట రాయాలి. ఆ కలర్స్ మోడిఫికేషన్ చేసే కోడ్ ఇంకొకటి ఉంటుంది, దాన్ని రాయాలి. ఇవన్నీ మనము ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక పైప్ లైన్ లాగా రాసుకోవచ్చు అనమాట. లెట్ us సీ దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి. సో నేనేం చేశానంటే ఒక బటన్ క్రియేట్ చేసుకున్నా కదా, ఇప్పుడు మీకు కనపడుతున్న బటన్ ఇదనమాట. ఈ బటన్ని నేను సెలెక్ట్ చేసుకుని ఆ బటన్ మీద నేను కంప్లీట్ ఒక పైప్ లైన్ని నేను రాసుకున్నాను ఇక్కడ. ఇదొక కంప్లీట్ పైప్ లైన్. సో ఈ పైప్ లైన్ ఏం చేస్తుంది అని అంటే బటన్ క్లిక్ చేయగానే థ్రాటిల్ టైం అని సెట్ చేసింది. అంటే ఇప్పుడు ఈ 5 సెకండ్స్ వరకు మనం ఏ క్లిక్ జరిపినా సరే అది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. సో ఆ పర్టికులర్ థ్రాటిల్ టైం అనేటటువంటి ఫంక్షన్ మనకు RxJS లైబ్రరీ ఇచ్చింది. సో ఆ 5 సెకండ్స్ వరకు ఆపడం అనేది ఇప్పుడు మళ్ళీ మనం సెట్ టైమ్ అవుట్ రాసుకుని దాన్ని ఎనేబుల్ చేసుకుని క్లియర్ చేసుకుని ఈ పంచాయతీ అంతా చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా థ్రాటిల్ టైం అనేసింది. థ్రాటిల్ టైం ఏం చేస్తుంది అని అంటే మీరు థ్రాటిల్ టైం అనే ఫంక్షన్ని మీరు ఏ అబ్జర్వబుల్లో రాస్తారో, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వచ్చేసాం మనం ఆ మాటకి. మీరు ఏ పర్టికులర్ బటన్ కోసం అయితే రాశారో ఆ బటన్ 5 సెకండ్స్ వరకు ఏ ఈవెంట్ని హ్యాండిల్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అబ్జర్వబుల్ అంటే బటన్ కాదు, ఈ పర్టిక్యులర్ ఈవెంట్. ఓకే, నేను మాట్లాడతాను అబ్జర్వబుల్కి బటన్కి ఏంటి డిఫరెన్స్ ఇదంతా చెప్తాను. ఈ పర్టికులర్ అబ్జర్వబుల్ అంటే ఆ పర్టికులర్ బటన్ క్లిక్ అనేటటువంటి యాక్టివిటీ 5 సెకండ్స్ వరకు తీసుకోదన్నమాట. సో సింపుల్గా ఒక్క దెబ్బతోటి అయిపోయింది కదా. అలాగే దీని మీద ఏమైతే పనులు చేయాలో అంటే క్లిక్ చేయగానే మనకు ఒక పని చేయాలి కదా, ఆ పనిని మొత్తాన్ని ట్యాప్లో రాస్తాం. ఇది ఇంకొక ఫంక్షన్.
దీన్నే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. సైడ్ ఎఫెక్ట్స్ కోసం అంటే ఏ పని చేయాలో నేను ఎక్కువ కీవర్డ్స్ పెట్టాను అని అంటే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఏం పని చేయాలి అనేది ట్యాబ్‌లో రాసుకుంటాం. ఇది డిజేబుల్ గానే ఉంది. కానీ ఆటోమేటిక్‌గా ఈ వర్క్ జరిగిపోతదనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు క్లిక్ అనగానే అది డిజేబుల్ అయిపోయింది. కానీ క్లిక్ అయితే పని జరిగింది గదా! దాని వర్క్ అయితే అది చేసింది గదా! ఆ వర్క్ అంతా నేను ట్యాబ్‌లో రాసుకున్నాను. ఇది ఒక యాక్టివిటీ. ఇది ఒక యాక్టివిటీ. ఈ యాక్టివిటీనంతా స్ట్రీమ్‌లైన్ చేస్తున్నామనమాట. ఒక పైప్ లాగా ఒకదాని తర్వాత ఒకటి ముందుగానే మనం కంపోజ్ చేసి పెట్టుకుంటున్నాం. ఫస్ట్ ఏం జరగాలి? జరిగినప్పుడు తర్వాత ఏం జరగాలి? తర్వాత ఏం జరగాలి? అనేది మనం కంపోజ్ చేసి పెట్టుకుంటున్నాం. కంపోజిషన్ అంటే ఇలాగ అరేంజ్ చేసుకోవడాన్నే కంపోజిషన్ అంటారు. దాని తర్వాత మనము స్కాన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేయాలి. ఔట్‌సైడ్ వాల్యూస్‌ని మనము ఒక వాల్యూని మార్చాలన్నా, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ బటన్‌కి సంబంధించిన యాక్టివిటీకి సంబంధించిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, వాటిని వేరే చోట ఎక్కడో మెయింటైన్ చేయకుండా, ఇక్కడే ఒక్క వేరియబుల్‌లోనే మనం మెయింటైన్ చేసుకుంటున్నాం అన్నమాట. సో, ఈ ఏసీసీ అనే వేరియబుల్ వాల్యూ కంటిన్యూయస్‌గా మీకు మెయింటైన్ అవుతా ఉంటది. మీరు బ్రౌజర్ క్లోజ్ చేసేదాకా ఆ ఏసీసీ వాల్యూ మెయింటైన్ అవుతా ఉంటది. అంటే అక్యుములేటర్. ఇనిషియల్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసి అది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటది. దీని తర్వాత ఏదైనా ప్రాసెస్ చేయాలి అనంటే, అంటే ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా మనము డిస్‌ప్లే చేయాలి? ఇక్కడేమో ఆహ్, దాన్నేమంటారు? బ్రహ్మానందం సమయాన్ని ఆఫ్ దాన్నేమంటారు? ఆపినట్టు ఇక్కడ సమయం ఆగిపోయింది. ఆ సమయం ఆగేటప్పుడే ఒక పనైతే చేసేసిందిది. ఇది రెండోది. సమయం ఆగడం ఒక పని. రెండోది బటన్ డిజేబుల్ అవ్వడం ఒక పని. చూస్తున్నారా? మూడోది దాంట్లో ఉన్న వాల్యూ మారడం ఒక పని. ఐదోది దాంట్లో ఏమైతే చేంజెస్ జరగాలో వాటన్నిటికి సంబంధించిన డేటాని రెడీ చేసుకోవడం ఇంకొక పని. దాన్ని నేనేం జేస్తున్నాను, ట్యాప్ ద్వారా అంటే మళ్ళీ ఇక్కడొక ట్యాప్ వాడాను, ఇక్కడొక ట్యాప్ వాడాను. అంటే ఇప్పుడు అక్కడి నుంచి మనం ఫైనల్‌గా ఇక్కడ డేటా గ్రూమ్ జేసుకున్నాం. ఆ డేటాని బేస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ దాన్ని పేస్ట్ చేస్తున్నామనమాట. ఫైనల్ సైడ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు ఆ బటన్ మీద పేస్ట్ చేస్తున్నాం. సో, ఈ 5 వర్క్స్ ఈ 5 పనులేవైతే ఉన్నాయో 5ఆ? 6ఆ? హ్మ్. యాక్చువల్‌గా 6 బట్ లోపల జరిగిన పనులు మాత్రం 5 గదా! సో, ఈ 5 పనులేవైతే ఉన్నాయో వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రాడాన్ని మనము డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్‌గా దాన్నేమంటారు క్లమ్జీగా పెట్టుకుంటే ఏమవుతది అనంటే దానికొక ఫ్లో ఉండదు. దానివల్ల మనకి ప్రొడక్షన్ సరిగ్గా జరగదు. సో, దానంతటిని ప్రాపర్‌గా కంపోజ్ చేసుకోవడానికి ఈ ఆర్ఎక్స్‌జేఎస్‌ని కనిపెట్టారు. ఓకే. సో, ఎస్పెషల్లీ మనం ఏపీఐ కాల్స్ చేసేటప్పుడు గానీ, ఏదన్నా యానిమేషన్స్ చేసేటప్పుడు గానీ, ఈ పర్టిక్యులర్ ఆర్ఎక్స్‌జేఎస్ అనేది చాలా బాగా ఉపయోగపడతది. సో, దీనికి నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆహ్, యూట్యూబ్ అల్గోరిథం ప్లీజ్ డోంట్ గివ్ మీ ఎ స్ట్రైక్. థాంక్స్ ఫర్ థిస్ ఛానల్. నేను చెప్తాను. ఆయన పేరు కేఎస్ న్యూ వీడియోస్ అంట. చాంద్ గారు. థాంక్ యూ. మీది సబ్స్క్రైబ్ చేస్తున్నాను. లైక్ కూడా చేస్తున్నాను. ఓకే. నేనిక్కడ థాంక్ యూ అని కూడా పెడతాను. థాంక్ యూ. ఆహ్, ఐ యామ్ యూజింగ్ థిస్ వీడియో ఫర్ ట్రైనింగ్ ఫర్ ఆహ్, explaining a complex concept in Angular. Thanks a lot. సో, నేను ఈ వీడియో ఆయనకి థాంక్స్ ఎ లాట్ కూడా చెప్పేసాను. ఆ! సో, ఇప్పుడు ఇక్కడొకసారి చూడండి. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంది. కంపోజిషన్, పైప్‌లైనింగ్ అంటే ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడిక్కడ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది అనంటే, ఇప్పుడు మనకి చాక్లేట్ తయారవ్వాలి అనంటే ఇక్కడ చూడండి.
ఈ ప్రొసీజర్ అంతా ఉంది చూసారా? ఏంటి మనకి క్రీమ్ తయారు చేసుకోవడం, ఆ ప్లేట్ అంతా తయారు చేసుకోవడం ఇదంతా చేసి ఫైనల్‌గా మీకు ఆ ఐస్ క్రీమ్ తయారవుతూ దాన్ని డిప్ చేయడం. ఇదంతా స్టేజెస్ కదా! ఒక ఐస్ క్రీమ్ తయారయ్యేటప్పుడు స్టేజెస్ అన్నీ లేబులింగ్ చేయడం, లాస్ట్‌లో దాన్ని ఒక కవర్‌లో పెట్టి పంపించడం. వాటిని ఫైనల్‌గా ప్యాకింగ్ జేసి మనకి డెలివరీ ఇక్కడ ఇవన్నీ ప్రతీదీ ప్రొసీజర్ గదా! ఈ ఫైనల్ ప్రొసీజర్ వరకు చాలా యాక్టివిటీ చేయాల్సుంటది. ఆ కంప్లీట్ యాక్టివిటీనే మనం కంపోజిషన్ అంటాం. సో, మా ఫ్రెండున్నారు. ఆయన యాక్చువల్లీ ఈ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ ఇంజినీర్ అన్నమాట. ఆయన పనేంటి అనంటే మొత్తం ఆ ప్రాసెస్ అంతా సెటప్ చేసిస్తారు. ఓకే. అట్లాగే ఇప్పుడు మా పనెట్లా ఉంటది అనంటే, మాకేదైనా ఒక వర్కొచ్చింది అనంటే దానికొక వర్క్ ఫ్లో క్రియేట్ జేయడం ఇంపార్టెంట్. నిజానికి నేను ఏఐ అనే వర్డ్ వాడదలుచుకోలేదు గానీ వాడేస్తున్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరు ఈ వర్క్ ఫ్లో అని N8, 10 అని ఇట్లాంటివి చాలా చూస్తుంటారు గదా! అవి యాక్చువల్‌గా వర్క్ అవుతున్నాయంటే దీనివల్ల. సో, థిస్ ఈజ్ అంటే మీరు ఈ అప్రోచ్‌ని గనక అలవాటు చేసుకుంటే హ్యాపీగా మీరు ఆహ్, అన్నీ నేర్చుకోవచ్చు. ఓకే. సో, హియర్ ఆర్ఎక్స్‌జేఎస్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ రియాక్టివ్ అంటే ఏంటో చెప్తాను పక్కన పెట్టండి. అలోవింగ్ డెవలపర్స్ టు కంపోజ్ అసింక్రోనస్ ఈవెంట్. అసింక్రోనస్ అంటే ఒకటి కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకటి కంప్లీట్ అవ్వడానికి టైం పట్టొచ్చు. ఇట్లా చాలా ఉంటాయి. అవి కూడా చూపిస్తా నేను. మల్టిపుల్ అసింక్రోనస్ ఈవెంట్స్‌ని కంపోజ్ చేయడం. లేదా కంపోజింగ్ అసింక్రోనస్ అండ్ ఈవెంట్ బేస్డ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఇక్కడ చేసింది ఈవెంట్ బేస్డ్ ప్రోగ్రామే. ఈ ఈవెంట్ బేస్డ్ ప్రోగ్రామ్‌లో మనము ఆ ఫ్లోని కంపోజ్ చేయడానికి మనకొక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ పేరు ఆర్ఎక్స్‌జేఎస్. సో, హోప్ యూ లైక్ ఇట్. ఓకే. ఇప్పుడు ఆర్ఎక్స్‌జేఎస్ యూజ్ చేసి చిన్న పనులు చేసుకుంటూ వెళ్దాం. అంటే నేను అప్‌కమింగ్ మొత్తం ఇదంతా ఏం చెప్తాను అంటే ఆర్ఎక్స్‌జేఎస్ లైబ్రరీ యూజ్ చేసి మనము ఒక్కొక్క పని ఎట్లా చేస్తాం. బిఫోర్ ఈవెన్ యాంగులర్‌లో మీరు ఏపీఐ కాల్స్ తర్వాత ఏందేందో చేసేస్తా ఉంటారు. చెయ్యండి మంచిదే. కానీ దీని వెనకాల ఏం జరుగుతుందనే దీని క్యూట్‌నెస్ కనుక మీరు అర్థం చేసుకుంటే, మీరు యాంగులర్ అప్లికేషన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. అదే మీరు కంపోజిషన్ అర్థం చేసుకోకుండా, ఈ పైప్‌లైనింగ్ అర్థం చేసుకోకుండా, మీరు మెకానికల్‌గా చేస్తూ ఉంటే యూ డోంట్ హావ్ ద ఫీలింగ్ ఆఫ్ డూయింగ్. ఓకే. సో, ఇది మొత్తం నేను చెప్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆర్ఎక్స్‌జేఎస్‌ని ఇప్పటివరకు మనము ఈ కంపోజిషన్ అంటే ఏంటి అనే యాస్పెక్ట్‌లో మనము అర్థం చేసుకున్నాం. సీ ఇప్పుడు ఏదైనా ఆహ్, స్వీటులు తయారు చేసేవాళ్ళైనా, లేకపోతే హోటల్స్ పెట్టుకునే వాళ్ళైనా అందరూ వాడేవి అవే మెటీరియల్. కానీ వాటిని ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎంత ఆర్గనైజ్డ్‌గా వాడతారో దాన్ని బట్టే వాళ్ళ కర్రీకి గాని, వాళ్ళ ఫుడ్‌కి గాని టేస్టొచ్చినట్టు, యాక్చువల్‌గా ఈ వర్క్ అంతా గూడా నార్మల్‌గా చేసేయొచ్చు. కానీ దీనికి సెపరేట్‌గా ఒక లైబ్రరీ ఎందుకు? దాన్ని ఇలాగే ఎందుకు చెయ్యాలి అని నొక్కి ఎందుకు చెప్తా ఉంటారు? అండ్ దీని మీద ఎందుకు ఇన్ని ఇంటర్వ్యూ క్వెషన్సొస్తాయి? అనేది ఆలోచిస్తే ఇది సాల్వ్ చేసే ప్రాబ్లమ్ చాలా, చాలా స్పెసిఫిక్‌గా ఉన్నా సరే దాని రేంజ్ చాలా పెద్దదనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అని అంటాడు. రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి మరి? కంపోజింగ్ అంటే ఏంటో అర్థమైంది మనము. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అలోవింగ్ డెవలపర్స్ టు కంపోజ్ అసింక్రోనస్ అండ్ ఈవెంట్ బేస్డ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ అబ్జర్వబుల్స్. ఈ టర్మినాలజీ తెలుసుకోవడానికే చాలా టైం పడతది. సో, నేను స్ స్టెప్ బై స్టెప్పే దీన్ని ఇంట్రొడ్యూస్ జేయాలి అని అనుకుంటున్నాను. సార్ అడ్వాన్స్‌డ్ ఆపరేటర్స్ ఇవన్నీ చెప్పడం పెద్ద మ్యాటర్ గాదు. కానీ స్ట్రీమ్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఈవెంట్స్ అంటే ఏంటి? డేటా స్ట్రీమ్ అంటే ఏంటి? ఇవన్నీ మనము క్లారిటీ ఉంటే ఆపరేటర్స్‌దేముంది సింపుల్‌గానే అర్థం జేసేసుకోవచ్చు. ముందైతే ఒకసారి ఈ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ వెర్షన్ ఏంటో చెప్తాను చూడండి. ఓకే. ఇక్కడ నేను సెపరేట్‌గా
ఒక పేజ్ రాశాను. సో ఇక్కడ దీన్ని చూడండి. జావా స్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఈజ్ ద యాన్సిస్టర్ ఆఫ్ మోడర్న్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్. సో RxJS ఈజ్ అడ్రసింగ్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్, రైట్? RxJS తోటి మనము మోడర్న్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ రాసుకుంటున్నాం. కానీ దీనికి యాన్సిస్టర్ ఏంటి? ఇలాంటి పనులు ఇంతకుముందు ఎవరు చేసేవారంటే, నార్మల్గా జావా స్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఏదైతే చేస్తుందో అదే పనిని రియాక్టివ్ ప్రోగ్రామింగ్ RxJS చేసి పెడుతుంది మనకి. మరి ఇంకెందుకు ఇది? జావా స్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఆల్రెడీ మనకు వచ్చు కదా, మళ్ళీ మనం స్పెషల్గా RxJS ఎందుకు నేర్చుకోవాలి? కరెక్ట్, మీ మాట 100% కరెక్ట్. ఎందుకు నేర్చుకోవాలని చెప్పడానికే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ చేసిన తర్వాత నేను ప్రాక్టికల్గా చేస్తాను. ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ బ్యూటీ ఏంటి అని అంటే, నేను ఇక్కడ కౌంటర్ని క్లిక్ చేశాను అనుకోండి, కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. మళ్ళీ క్లిక్ చేస్తే ఇంక్రిమెంట్ అవ్వదు. మధ్యలో 5 సెకండ్స్ వరకు ఇది లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే ఒకసారి ఇంక్రిమెంట్ చేస్తే నెక్స్ట్ 5 సెకండ్స్ వరకు మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా సరే అది అవ్వదు. ఓన్లీ ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత మాత్రమే అవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ 5 సెకండ్స్ వరకు మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా అవ్వదు. ఇలాంటిది అవసరం కూడా మనకి, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి, ఇదేం పెద్ద కాంప్లెక్స్ కాదు, అయినా సరే దీన్ని హ్యాండిల్ చేయడానికి జావా స్క్రిప్ట్లో చాలా కోడ్ రాయాలి. అలాంటిది మనము RxJSలో అయితే చాలా చాలా క్విక్గా మనము కోడ్ రాసేయచ్చు అనమాట. అది ఎలా రాయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ కోడ్ ఉంది, బట్ ఐ డోంట్ లైక్ టు డూ విత్ దట్. నేను 3.1.1 క్లాస్ HTML5 ఇక్కడ BUTTON బటన్, కౌంటర్, ఒక స్పాన్లో ID ఈజ్ ఈక్వల్ టు CNT. సో స్క్రిప్ట్లో రాస్తున్నాను. ఈ బటన్కి నేను ఒక ఐడి ఇచ్చుకుని ID ఈజ్ ఈక్వల్ టు D1. ఇప్పుడు ఈ బటన్ మీద నేను ఈవెంట్ హ్యాండ్లింగ్ చేయాలి. సో వాస్తవానికి ఏం చేయాలి? ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ కౌంటర్లో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో దానికోసం ఎలా చేయొచ్చు మనము? document.getElementById of D1 డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ క్లిక్, కామా ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి, ఇప్పుడు ఈ కౌంట్ని మనం మేనేజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక కౌంట్ వేరియబుల్ తీసుకుని దానికి 0 అసైన్ చేస్తాం. అట్లాగే ఈ పర్టికులర్ స్పాన్లో నేను పెట్టాలనుకుంటున్నాను కాబట్టి document.getElementById of CNT డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్. అంటే ముందు కౌంట్ని నేను డిస్ప్లే చేస్తాను. చేసిన తర్వాత క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేస్తాను. అలర్ట్ క్లిక్ చేసాడ్రోయ్. సో ఇప్పుడు క్లిక్ చేస్తే నాకు అలర్ట్ వచ్చింది, అంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెంట్ లిజనర్ని నేను బైండ్ చేసుకున్నా. యాక్చువల్గా ఈ పని చేయడానికే మనకు RxJS కావాలి, అవునా? ఇది అయిపోతుంది కదా. ఆగండి ఆగండి ఆగండి, అలాగే ఉండాలి. సో ఇప్పుడు కౌంట్ని ఇంక్రిమెంట్ చేసుకుని ఆ వచ్చిన కౌంట్ని నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కౌంట్ని ఇంక్రిమెంట్ చేసినప్పుడల్లా ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. చాలా చక్కగా ఉంది. కానీ పాయింట్ ఏం కావాలి నాకు? కౌంట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడల్లా కాకుండా ఒకసారి క్లిక్ చేసామంటే నెక్స్ట్ 5 సెకండ్స్ వరకు నువ్వు ఎన్నిసార్లు క్లిక్ చేసినా సరే ఆ క్లిక్ యాక్టివేట్ అవ్వకూడదు, ఆ క్లిక్ జరగకూడదు. క్లిక్ కనపడాలి కానీ క్లిక్ జరగకూడదు. అలా ఎలా చేస్తాం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటే, దీనికోసం నేను నార్మల్ జావా స్క్రిప్ట్లో అయితే ఒక పెద్ద పూజా కార్యక్రమమే చేయాలి. చూడండి, ఇప్పుడు
లెట్ ఇంక్రిమెంట్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, డిఫాల్ట్గా ట్రూ పెట్టుకుని ఇక్కడ ఇఫ్ ఇంక్రిమెంట్ ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ అయితే, సార్ నేను మీకు అర్థం కావడం కోసం నేను ఇలా రాస్తున్నాను, ఇలా రాయకూడదు యాక్చువల్గా, చాలా సింప్లి దాన్ని ఏమంటారు, ఇంక్రిమెంట్ ఫ్లాగ్ అని రాయాలి, ఇలా వదిలేయాలన్నమాట. ఓకే రైట్, ఓకే సరే ఇలా రాస్తాం. కానీ డిఫాల్ట్గా ఎప్పుడు ట్రూ ఏ ఉంటుంది కాబట్టి ట్రూ అని. కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐఎన్సి అని కాల్ చేసుకుంటాను, ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాను. ఈ ఫంక్షన్లో నేను ఏం చేస్తాను, ఐఎన్సి ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంట. సో ఆ ఫంక్షన్ని నేను ఇక్కడ కాల్ చేశాను. సరే నేను ముందైతే పని చేసేస్తాను. సో ఫాల్స్ అయిపోయిన తర్వాత ఒక సెట్ ఇంటర్వెల్లో 5 సెకండ్స్ తర్వాత మాత్రమే ఆ ఐఎన్సి ఫ్లాగ్ని ట్రూ చేసేటట్టు చేసుకుంటాను అనమాట. సో 5 సెకండ్స్ వరకు అది ఫాల్స్గానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇక్కడ క్లిక్ చేశాను 1 అయిపోయింది, ఇప్పుడు ఎన్నిసార్లు క్లిక్ చేసినా అది 2 అవ్వట్లేదు. 5 సెకండ్స్ తర్వాత మాత్రమే ఇది ట్రూ అవుతుంది. చూస్తున్నారా, మధ్యలో 4 ఎందుకు అయిపోయింది? అదిగో ఎందుకు అయింది అని అంటే ఆ సెట్ ఇంటర్వెల్స్ని క్లియర్ చేయాలి మనం. సో ఇదెంత ప్రాబ్లం అనమాట. లెట్ టైమర్ ఈజ్ ఈక్వల్, టైమర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని టైమర్ని దీనికి అసైన్ చేసి ఫ్లాగ్ని ట్రూ చేసిన తర్వాత క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమర్ అని రాయాల్సి వస్తుంది. మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే ఎంత పని ఉందో చూడండి దీంట్లో. ఇప్పుడు దీని బిహేవియర్ చాలా ప్రాపర్గా ఉంటుంది. మనము ఆ ఇంటర్వెల్స్ని క్లియర్ చేయడము ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే జరుగుతుంది. ఇదే పనిని నేను RxJS యూజ్ చేశాను అనుకోండి, ఐ రిపీట్, ఇదే పనిని RxJS యూజ్ చేశాను అనుకోండి, ఊరికే దాని ఏమంటారు లైన్స్ లెంగ్త్ను చూపించడానికి నేను ఒక చిన్న గేమ్ ప్లే చేస్తాను చూడండి. థ్రాటల్ టైమ్ విత్ జేఎస్ కాకుండా బేసిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ విత్ థ్రాటల్ టైం, ఇదిగోండి చూడండి, ఇక్కడ చూడండి. RxJSలో నేను పైప్ చేసుకుని ఫస్ట్ థ్రాటల్ టైం 5000 అని పెట్టేసి తర్వాత నేను దాని వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ పర్టికులర్ కోడ్కి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ మరీ మనం ఎక్కువ రాయట్లే. ఇప్పుడు ఈ థ్రాటల్ టైం అనే ఒకే ఒక్క ఫంక్షన్ మనకి ఈ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ని మొత్తం పనిచేసి పెడుతుంది అనమాట మీకు. అంటే ఈ ఇంక్రిమెంట్ ఫంక్షన్నే కాదు, టైమర్ అని ఇంక్రిమెంట్ ఫ్లాగ్ అని ఇవేం అవసరం ఉండదు అప్పుడు ఇంకా మనకి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూడండి ఎంత కోడ్ మనము ఎక్స్ట్రాగా రాయాల్సి వస్తుందని అంటే ఈ లైన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ అండ్ ఈ పర్టికులర్ లైన్స్ అన్ని కూడా మనం అనవసరం కదా రాయడం. ఏది ఇఫ్ రాసుకోవడం, తర్వాత కాల్ చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు? సో ఇంత కోడ్ని అది రెడ్యూస్ చేసేసింది ఒకటే ఆపరేటర్లో. ఇది నేను చాలా చాలా చిన్న ఎగ్జాంపుల్, ఇది పెద్ద ఎగ్జాంపుల్ కూడా కాదు, చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం RxJS కనుక యూజ్ చేస్తే మనకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది చెప్పడానికి చూపిస్తున్నాను నేను. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో RxJS కోడ్, రైట్ సైడ్ ఉన్నదేమో ప్యూర్ జావాస్క్రిప్ట్లో రాసే కోడ్. సో ఈ లైబ్రరీ వాడుకుని అది ఇచ్చే ఆపరేటర్స్ అంటే ఎస్పెషల్లీ దాని ఫంక్షన్స్ని మనం వాడుకోగలిగితే ఈ పనంతా చాలా తొందరగా చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది. సో మీరే ఆలోచించుకోండి ఏది బెటర్ కానీ. సో ఏది బెటర్ అనేది మన దగ్గర చాయిస్ కూడా లేదు, లైట్ తీసుకోండి కానీ. సో RxJS ఏం చేస్తుందనంటే ఇలాంటి ఈవెంట్ హ్యాండ్లింగ్ యాక్టివిటీని చాలా ప్రాపర్గా చేస్తుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో వండుకునే ఇడ్లీలు,
తయారు చేసుకోవాలి అని అంటే మనము ఏదో నార్మల్గా చేసేస్తే సరిపోతుంది. కానీ ప్రతిరోజు నేను ఒక 50,000 ఇడ్లీలు ప్రొడ్యూస్ చేయాలి అని అంటే మనము ప్రతిదీ ఒక స్ట్రక్చర్డ్గా చేయాలి. దేంట్లోనూ కూడా మనం ఏ చిన్న తేడా చేసినా సరే 50,000 ఇడ్లీలు పోయాయి. మేము వెరీ లాంగ్ బ్యాక్ గోవర్ధన్ డైరీ అని పుణే మహారాష్ట్ర బేస్డ్ ఒక డైరీ ఫామ్ ఉంటే దానికి నేను ఒక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేశాను. దానికి ఒక పైప్ లైన్ ఉంటుంది అనమాట. పాలు అంటే ఇంట్లో ఇంట్లో గేదె ఉంటే హ్యాపీగా పాలు పితికేసుకుని టీ పెట్టేసుకుని కాఫీ పెట్టేసుకుని తాగేస్తాం. కానీ వెన్ యూ వాంట్ టు మేక్ కంప్లీట్ డైరీ ప్రోడక్ట్, డైరీ ఫామ్ అనేది మెయింటైన్ చేయాలి అని అంటే ఒక గ్లాసు పాడైపోయిన పాలు ఒక ట్యాంకులో కలిసినాయి అని అంటే ట్యాంక్లో ఉన్న పాలు మొత్తం పడేయాల్సిందే. సో దానికోసం ఎంత ప్రొసీజర్ ఉంటుంది అని అంటే ఆ ప్రొసీజర్ అంతా క్రియేట్ చేయాలా అంటే ఎవడు చేస్తాడంటే అయిపోయా. వాటినే మనం ఎంటర్ప్రైజెస్ అని అంటాం. సో మనం ఏదో కౌంటర్ క్రియేట్ చేసుకోవడానికి మీరు పూర్తిగా RxJS యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మీ జావా స్క్రిప్ట్లో రాసుకోవచ్చు. కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్, బ్యాంకింగ్స్ అని, గేమ్స్ అని, HTML5 గేమ్స్ అని ఇట్లాంటి చాలా ఉంటాయమ్మా. వాటన్నిటిని కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి అని అంటే RxJS ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంట్లో ఉండే ప్రతి కాన్సెప్ట్ని మనము చక్కగా నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు ఇదే కౌంటర్ కాంపోనెంట్ని కౌంటర్ మెకానిజంని ప్యూర్ RxJSలో ఎట్లా చేస్తారో చూపిస్తా చూడండి. సో హియర్ 3.2.2 throttle time RxJS live.html. అయితే మనకి ఈ పార్ట్గా అంటే లైబ్రరీ కావాలి కదా, లైబ్రరీని మాత్రం ఇంక్లూడ్ చేసుకుంటాం. లైబ్రరీని ఇంక్లూడ్ చేయడం ఆలస్యం, మనకి RxJS అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు console.log ఆఫ్ RxJS అన్నాను అని అంటే ఇది క్లోజ్ చేసేస్తున్నానమ్మా. ఇప్పుడు ఇంకా మన టార్గెట్ ఇదే కదా. దీంట్లో మనకు ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్లో మీకు చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి మనకి. ఈ ఫంక్షన్స్ని వాడుకోవడం మనకు తెలియాలన్నమాట. వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ మన హీరో ఎవరు ఇప్పుడు, ఇదిగో థ్రాటిల్ టైం. దీన్ని ఓపెన్ చేసుకుని చూసుకొచ్చేసారంటే యాక్చువల్గా లైబ్రరీ కదా, చూడొచ్చు, తప్పేం లేదు. బట్ ఇట్ విల్ బి టూ కాంప్లెక్స్. సో ఒకవేళ నేను ఈ స్క్రిప్ట్ని కనుక ఇంక్లూడ్ చేయలేదనుకోండి, మనకి RxJS అనే ఆబ్జెక్ట్ ఉండదు. ఆ స్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి లైవ్లో ఆ స్క్రిప్ట్ లోడ్ అయింది అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ RxJS స్క్రిప్ట్ ఇక్కడ లోడ్ అయిపోయింది. మీకు సరదాగా చూపిస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగో థ్రాటిల్ టైం అని అంటే XD అనే పేరుతో ఉంది అది. థ్రాటిల్ టైం ఆ ఫంక్షన్ అక్కడ డిఫైన్ అయ్యి ఉంది, ఇక్కడ మనకి కనపడట్లేదు. ఉంటుంది లోపల, మీరు పూర్తిగా వెతికితే మీకు ఆ థ్రాటిల్ టైం కనపడుతుంది. సో దిస్ ఈస్ సరే, ఇక్కడ ఉందన్నమాట. మొత్తానికైతే ఈ సమ్వేర్ ఇన్ దిస్ కోడ్ యూ విల్ హ్యావ్ ద థ్రాటిల్ టైం. ఓకే రైట్. ఇప్పుడు ఆ లైబ్రరీ ఉంది కదా మన దగ్గర, ఆ లైబ్రరీని ఎట్లా వాడుకుంటానో చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఒక బటన్ని క్రియేట్ చేస్తాం. బటన్ కౌంటర్ స్పాన్లో ఇక్కడ డిఫాల్ట్గా 0 రాయాలి, రైట్. సో ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనము
ఆ ఈవెంట్ని హ్యాండిల్ చేయాలి. అది కూడా ఎలా చేయాలి? RxJS తో చేయాలి. సో ఎలా చేస్తారో చూడండి ఇప్పుడు. RxJS లో ఇక్కడ ఫ్రమ్ ఈవెంట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈవెంట్ పేరు ఫ్రమ్ ఈవెంట్. సో ఆ ఫ్రమ్ ఈవెంట్ని యూజ్ చేద్దాం. RxJS డాట్ ఫ్రమ్ ఈవెంట్ ఆఫ్. ఈ ఫ్రమ్ ఈవెంట్లో మనకి ఏముంటుంది డెఫినేషన్ అనేది చూడాలి అని అంటే కొంచెం కొంచెం ముందుకెళ్దాం. మీకు డెఫినేషన్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయో కూడా చూపించేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. RxJS ఫ్రమ్ ఈవెంట్. సో ఇక్కడ RxJS.devలో ఫ్రమ్ ఈవెంట్ అని ఉంది కదా. దీంట్లో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి టార్గెట్, తర్వాత పారామీటర్ వచ్చేసి ఈవెంట్ నేమ్ అన్నమాట. సో టార్గెట్ని ఎట్లా సెట్ చేస్తాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ B1. సో దిస్ గివ్స్ యూ వేర్ ఈస్ ద టార్గెట్, కామా నెక్స్ట్ ఏంటి? ఈవెంట్ నేమ్. ఎప్పుడు ఏ ఈవెంట్కి క్లిక్ అనే ఈవెంట్కి మనము ఈ బటన్ మీద క్లిక్ అనే ఈవెంట్ పర్ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి మనం? ఆ యాక్టివిటీ అంతా కూడా పైప్ సింబల్లో రాసుకుంటాం. అంటే ఇదొక ఆపరేటర్ అన్నమాట. ఈ ఆపరేటర్లో మనం ఫస్ట్ ఏం చేయాలి? RxJS డాట్ థ్రాటిల్ టైమ్ ఆఫ్ 5000 అని అంటాం. అనగానే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు క్లిక్ తర్వాత 5000 సెకండ్స్ వరకు మనము ఏ బటన్ అయితే ఏ టార్గెట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ టార్గెట్ మీద ఏ క్లిక్ జరిగినా పట్టించుకోదన్నమాట. ఈ థ్రాటిల్ టైం చేసే పని అది. దాని తర్వాత మనం ఏ పనైనా చెయ్యాలి అని అనుకుంటే, వాట్ ఎవర్ ద వర్క్ యూ వాంట్ టు డూ, ఆ వర్క్ని మనము మ్యాప్ లోపల, మ్యాప్ అని యూజ్ చేయకపోయినా పర్లేదు, బట్ నేను ఇలా రాస్తున్నాను. దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాప్ అనేది చాలా పవర్ఫుల్ ఆపరేటర్. RxJS.map అని రాయాలి. సో ఇదేంటంటే జరిగిన ఈవెంట్ ఆబ్జెక్ట్ని మనకి రిటర్న్ చేసేస్తుంది. దీని తర్వాత సబ్స్క్రైబ్ అనే ఒక మెథడ్ లోపల సబ్స్క్రైబ్ అనే మెథడ్ లోపల మనకి ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఆ ఈవెంట్ ఆబ్జెక్టే రావాలని కాదు, ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ లేకపోయినా ఓకే. లేకపోతే ఏంటంటే మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్, అచ్చా ఈ స్పాన్కి కూడా ఒకటి పెట్టుకోవాలి. ఐడి ఈజ్ ఈక్వల్ టు D1 డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కౌంట్ అని రాసుకోండి. డిఫాల్ట్గా కౌంట్ ఇచ్చేసాను. కౌంట్ లెట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. స్టార్టింగ్లో మనం కౌంట్ 0ని అయితే మనం మెన్షన్ చేయాలి కదా. సో అప్పుడు ప్లస్ చేయకండి, ఇలా ఉంచండి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు కౌంటర్ 1 అయిపోయింది. కానీ ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఈ కౌంటర్ 2 అవ్వట్లేదు. అంటిల్ అండ్ అన్లెస్ 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయేదా. మళ్ళీ 5 సెకండ్స్ కంప్లీట్ అయితే కానీ తీసుకోవట్లేదు. చూసారా? ఇది మనం బిగినింగ్లోనే, మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మనకి ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఇది చాలా సింపుల్ కదా, మనకి చాలా సింప్లిఫైడ్గా అయిపోయింది కదా. సపోజ్ దీంట్లో మనము ఈ RxJS.mapని తీసేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు కూడా ఫైన్. యాక్చువల్గా మ్యాప్ అనేది మీకు చూపించాను, దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి ఆ మ్యాప్ని తీసేసినా పర్లేదు. ఆ మ్యాప్ ఈజ్ అనదర్ ఆపరేటర్ అనమాట బేసిక్గా. చూస్తున్నారా? సో ఇది చాలా సింపుల్గా అయిపోలే. RxJS.throttle time అనగానే ఆ పర్టికులర్ ఈవెంట్ 5 సెకండ్ల వరకు, ఇంకా ఎన్ని ఈవెంట్లు జరిగినా వాటన్నిటిని రిజెక్ట్ చేస్తుంది. అంటే సబ్స్క్రిప్షన్ వరకు పంపించట్లేదు. 5 సెకండ్స్ అయిపోతేనే ఆ సబ్స్క్రిప్షన్కి పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మ్యాప్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. ఊరికే ఎవరైతే కొంచెం తొందరపడుతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది.
ఈడెందుకు మధ్యలో ఇది తీసేసాడు అని అనుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈవెంట్ ఆబ్జెక్ట్ దొరుకుతుంది కదా, ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ తోటి మనము ఈవీ డాట్ టార్గెట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కౌంట్, ఆ కౌంట్ ఓకే. ఇక్కడ ఏమైంది అని అంటే ఆ బటన్, ఆ బటన్ అనేది కదా మనకి టార్గెట్, కాబట్టి ఆ బటన్ లో ఉన్న వాల్యూ మారిపోయింది ఇక్కడ. సో దీన్ని మీరు మీరు ఎట్లాగంటే అట్లా రాసుకోవచ్చమ్మా. ఓకే, కౌంటర్. నేను కొంచెం టైం తగ్గిస్తున్నాను, మరీ 5000 సెకండ్స్ అంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు చూసారా? సో మీరు ఇక్కడ ఏం చేస్తామంటే ఆపరేటర్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఈవెంట్స్ని బెటర్గా హ్యాండిల్ చేయడానికి, దాని మీద ఏదైనా వర్క్ ఉంటే హ్యాండిల్ చేయడానికి, ఇవన్నీ కూడా ఆపరేటర్స్ హ్యాండిల్ చేస్తాయి. థ్రాటిల్ టైం అని, మ్యాప్ అని, ఓకే, రీట్రై అని, ఇట్లాంటివి చాలా ఉంటాయి. నేను ఇప్పుడు వాటన్నిటిని నేను సపరేట్గా కేటగరైటికల్గా చెప్తా ఉంటాను. ఓకే, కేటగిరికల్గా చెప్పేటప్పుడు నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా మన ఆర్ఎక్స్జేఎస్ లైబ్రరీ ఏం చేస్తుంది అని అంటే జస్ట్ జావా స్క్రిప్ట్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా ఉందో అదే పని చేస్తుంది, కాకపోతే బెటర్గా చేయగలుగుతుంది, చాలా కమాండింగ్గా చేయగలుగుతుంది. ఇప్పుడు ఇడ్లీలు మన ఇంట్లో ఉన్న సామాన్లతోటి ఒక 100 ఇడ్లీలు వేయాలంటే కింద మీద అయిపోతాం మనం. అంటే మన దగ్గర ఉన్న గ్రైండర్ సరిపోదు, అది కాలిపోయినా కాలిపోవచ్చు. మన దగ్గర ఉన్న మిక్సీ సరిపోదు, మన దగ్గర ఉన్న మన ఇడ్లీ అదేదైతే ఉందో అది కూడా సరిపోదు. కాబట్టి నీకు కంప్లీట్ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. అలాగే ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మనకి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరే ఆర్ఎక్స్జేఎస్. ఓకే, సో నెక్స్ట్ మనము దీన్ని ఇంకా ఎలాబొరేటెడ్గా తెలుసుకుందాం. ఓకే, లెట్ us see. సో ఆర్ఎక్స్జేఎస్ గురించి చెప్పడానికి నేను ఇన్నఫ్ టైం తీసుకున్నాను. అది ఎందుకు, దాన్ని స్టార్టింగ్ ఎట్లా మనం యూజ్ చేయాలి, దాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే విషయంలో ఇన్ఫ్యాక్ట్ నేను ఒక 3-4 డేస్ టైం తీసుకున్న దానికి రీజన్ ఏంటంటే మీకు ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేద్దామని. సో వీటన్నిటిని నేను ప్రాపర్గా లాస్ట్ 40 మినిట్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రియాక్టివ్ ప్రోగ్రామింగ్లో కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట, లైక్ అబ్జర్వబుల్ అని, అబ్జర్వర్ అని, సబ్స్క్రిప్షన్ అని. ఇలాంటి వర్డ్స్ని మనము అర్థం చేసుకుంటేనే యాక్చువల్గా మనం పెద్ద పెద్ద వర్క్లు చేసుకోవచ్చు. చాలా ఆపరేటర్స్ ఉంటాయి, ఆ ఆపరేటర్స్లో ఈ వర్డ్స్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి చెప్తా ఉంటాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంటర్వ్యూలో కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయలేము. సో అదే టైంలో అసలు మనం దేని గురించి చదువుతున్నాము, ఏం అచీవ్ చేయడానికి మనము ఈ పనులన్నీ చేస్తున్నాం అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు మైండ్లో అట్లా ఉండిపోతూనే ఉంటుంది. ఒకవేళ ఇంకా కొంత డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా కొంత క్వశ్చన్స్ అట్లాగే ఉండిపోయినా సరే, మీరు మళ్ళీ మొత్తం ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినండి. మీకు నిజంగా ఒక ప్లజెంట్ మార్నింగ్ లా ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ ఫర్ ఇట్. ఎనీవేస్, లెట్ us డన్. రియాక్టివ్ ప్రోగ్రామింగ్ లో బేసిక్గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, లాస్ట్ పార్ట్లో మనం ఏమన్నామనంటే బేసిక్ జావా స్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అంటే నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే, సో దాంట్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ లో మనకి ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బటన్ ఉందనుకోండి, ఆ బటన్ కి మనం ఏం చేస్తామంటే ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ మీద మనం ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాం. అలాగే ఆ బటన్ మీద మనము ఒక ఈవెంట్ హ్యాండ్లర్ని బైండ్ చేస్తూ ఉంటాం. ఆ ఈవెంట్ హ్యాండ్లర్ని డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. అంటే నా మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఇది బటన్, దీని మీద మనం ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ మనము ఆ బటన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఐ రిపీట్, ఆ ఈవెంట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం.
అండ్ అబ్జర్వ్ చేసిన తర్వాత జరిగే పనిని ఇక్కడ చేస్తా ఉన్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే, ఇన్ఫాక్ట్ ఈ బటన్ కి మనము ఒక సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. సో మనం కూడా యూట్యూబ్ ఛానల్లో ఒక సబ్స్క్రిప్షన్ మనము సబ్స్క్రైబ్ అయినప్పుడు మనం ఏమవుతుంది అక్కడ అంటే, ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో నుంచి ఏదైనా వీడియో వచ్చినప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ రకంగా ఇక్కడ సబ్స్క్రైబ్ అయినప్పుడు, అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తున్నాం, సో ఎప్పుడు ఈ పర్టికులర్ బటన్ మీద ఏ ఈవెంట్ జరిగినా సరే దీనికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే ఇది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది కాల్ అవుతాం. సో దీన్ని ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడండి. సో ఎవెన్చువల్గా మనం హ్యాండిల్ చేస్తున్నాం చూసారా, ఇదిగోండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్జర్వర్ ఆర్ ద రియాక్షన్. అంటే ఎవరు ఎవెన్చువల్గా ఎవరు పనిచేస్తున్నారు, దట్ ఈస్ ద అబ్జర్వర్ ఆర్ రియాక్షన్. ఇప్పుడు ఈ అబ్జర్వర్కి ఈ బటన్ని యాక్చువల్గా బటన్ని కాకుండా బటన్కి సంబంధించిన ఈవెంట్ని, ఎందుకంటే బటన్ మీద మనము ఫోకస్ చేయొచ్చు, బ్లర్ చేయొచ్చు, రకరకాల ఈవెంట్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఆ ఈవెంట్స్ అని కాదు, ఓన్లీ ఆ బటన్ మీద జరుగుతున్న క్లిక్ ఈవెంట్ ని మనము సబ్స్క్రైబ్ చేసినట్టు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ క్లిక్ జరిగినప్పుడు హ్యాండిల్ చేస్తున్నాం. హియర్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్స్క్రిప్షన్. అండ్ ఈ బటన్ ఏదైతే మనకి ఈవెంట్స్ ఎమిట్ చేస్తుందో, మనం క్లిక్ చేస్తేనే అది ఎమిట్ చేస్తుంది, నేను ఒప్పుకుంటా. కానీ అక్కడ ఈ బటన్ మీద జరుగుతున్న, ఆ బటన్ ఎమిట్ చేస్తున్న ఈవెంట్స్ ని మనం అబ్జర్వబుల్ అంటాం. నేను ఎందుకు అంత ఎమోషనల్గా చెప్పాను అంటే, ఆ మాటలు అర్థం కాకనే మనకి చాలా విషయం అర్థం కాదు. నేనైతే చాలా తలకాయ కొక్కున్నా ఒక 10 years బ్యాక్ ఇది ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు. నేను ఐ థింక్ 2016, 15 ఆ టైంలో ఇది నాకు ఇంట్రడ్యూస్ అయినప్పుడు, ఈ యాంగులర్ రియాక్ట్ జేఎస్ ఆర్ఎక్స్ జేఎస్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కొంచెం కూడా కంఫర్ట్ ఉండేది కాదు, ఏదేదో చేసేవాళ్ళం. ఐ హేట్ దట్ కైండ్ ఆఫ్ వర్క్. ఎనీవేస్, సో ఇక్కడ చూస్తే దీంట్లో ఉన్న 3 వర్డ్స్, అబ్జర్వబుల్, అబ్జర్వర్, సబ్స్క్రిప్షన్. 3 వర్డ్స్ ఏంటి? అబ్జర్వబుల్, అబ్జర్వర్, సబ్స్క్రిప్షన్. అబ్జర్వబుల్ అంటే ఏంటి? ఈవెంట్ స్ట్రీమ్. అన్ ఎలిమెంట్ లైక్ ఎ బటన్ కెన్ బి సీన్ యాజ్ ఎ సోర్స్. అంటే ఇప్పుడు బటన్ లా కాకుండా ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ ఈవెంట్స్ గా మనం చూడగలిగితే దాన్ని అలా మార్చుకున్నాం అనమాట. అంటే మార్చుకోవడం కాదు, అది యాక్చువల్గా దాన్ని ఆ రకంగా అర్థం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మా పాపని ఎట్లా చూస్తాము అని అంటే, మా పాప అందరికీ పాపలా కనపడుతుంది, నాకు ఏమో లక్ష్మీదేవిలా కనపడుతుంది అనుకో మరి. అని మరి ఎట్లా చెప్తాం మరి, హౌ వి సీ దెమ్ అనేది. ఇప్పుడు మా నాన్న అంటే టైగర్. సో ఇప్పుడు అట్లనే కదా, ఇప్పుడు ఒక బటన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు అని అంటే, అది ఏదో బటన్ అన్నట్టు కాదు కదా, దట్ ఈస్ అవర్ జాయ్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేప్ రికార్డర్ ఉండేది. అఫ్ కోర్స్ మీకు చాలా ఈజీ ఏమో, మాకు చిన్నప్పుడు టేప్ రికార్డర్ అంటేనే మాకు ఒక ఆనందం. అదే ఒక, దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మ్యూజిక్, దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ జాయ్ అన్నట్టు ఉండేది. ఎనీవేస్ గైస్, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు టెల్ యూ, బటన్ని బటన్ లా చూడకండి, దట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఎమిటింగ్ ఈవెంట్స్ లాగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఎమిట్స్ ఎ క్లిక్ ఈవెంట్ ఆన్ ఎవ్రీ టైమ్ we click on it. So that button which is emitting events is called, that emission of events is called as observable. Okay, సో ఇప్పుడు ఈవెంట్ అంటారా బటన్ అంటారా, విచ్ ఈస్ అబ్జర్వబుల్ అని అంటే, ఈవెంట్స్ ని ఎమిట్ చేయగలిగే బటన్స్ ని అబ్జర్వబుల్స్ అని అనొచ్చు. ఈవెంట్స్ ని ఎమిట్ చేయగలిగేవి కొన్ని బటన్స్ ఉంటాయి, అవి ఏం చేయకపోతే అప్పుడు అవి అబ్జర్వబుల్స్ ఎట్లా అవుతాయి? ప్రస్తుతానికైతే దాని మీద జరిగే ఈవెంట్స్ ని మనం హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి
ఫస్ట్ దాన్ని అబ్జర్వబుల్ గా మార్చుకోవాలి. అదేంటి మళ్ళీ? ఆల్రెడీ అది ఈవెంట్స్‌ని ఎమిట్ చేస్తుంది కదా! కరెక్టే. మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి కదా! అంటే ఫ్రమ్ ఈవెంట్ అనేది యూజ్ చేసి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ పార్ట్ అబ్జర్వబుల్‌గా మారుతుంది. ఓకే. నేను అది ప్రాక్టికల్‌గా చూపిస్తా. సో, ప్రస్తుతానికైతే బటన్ అనేది అబ్జర్వబుల్. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? మనం ఈ రెండిటిని బైండ్ చేయడాన్ని సబ్స్క్రిప్షన్ అంటాం. మరి అబ్జర్వర్ అంటే ఎవరు? ఎవరైతే రియాక్ట్ చేస్తున్నారో ద కోడ్ వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్జర్వర్. ఓకే. చలో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫ్రమ్ ఈవెంట్ ఇక్కడ ఏం చేసాము అంటే మనము ఈ అబ్జర్వర్ కి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ని బైండ్ చేసాం. ఓకే. దీని లోపల రాస్తున్న కోడ్ మొత్తం కూడా అబ్జర్వర్ కిందకు వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద ఫైనల్ అబ్జర్వర్. దిస్ ఈస్ ద ఫైనల్ అబ్జర్వర్. ఓకే. దీనికంటే ముందు వాట్ ఎవర్ ద వర్క్ వీ హ్యావ్ డన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టార్టింగ్ అబ్జర్వేషన్. సో అది జస్ట్ పైప్ లైన్ అనమాట. బిఫోర్ యాక్చువల్లీ కన్జ్యూమింగ్ ద అబ్జర్వబుల్ వాట్ ఎవర్ వీ డూ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ transformation or transformation. In fact, that is a transformation or handling the event. ఓకే. యా. సో మనము ఈ బేసిస్ తోటి మనం నెక్స్ట్ రకరకాల స్ట్రీమ్స్ ని కంబైన్ చేయడం ఎట్లా? ఇప్పుడు జస్ట్ మన RxJS అనేది కేవలం ఈ బటన్స్ మీద ఈవెంట్స్ మీదనే కాకుండా మనము ఈవెన్ మనకి ఒక ఏపీఐ కాల్ చేస్తే ఆ ఏపీఐ కాల్ కూడా ఒక అబ్జర్వబుల్ గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏపీఐ కాల్ ఈజ్ ఆల్సో అన్ అబ్జర్వబుల్. ఎందుకంటే అది మనకి డేటాని ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు బటన్ కూడా మనకి ఎందుకు దాన్ని అబ్జర్వబుల్ గా తీసుకున్నాము అని అంటే అది మనకి ఈవెంట్స్ ని ఇస్తుంది కాబట్టి. ఏదైతే మనకి ఇవ్వగలుగుతుందో దట్ ఈస్ లైక్ అన్ అబ్జర్వబుల్. ఓకే. ఎస్. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ లో ఇంకా డీప్ గా వెళ్ళిపోతాం. అబ్జర్వబుల్, అబ్జర్వర్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ మూడు మనకి క్లారిటీ వచ్చింది అని అంటే లెట్ us గో ఇన్ టు ద రియల్ వర్క్. ఇక్కడ టైప్స్ ఆఫ్ అబ్జర్వబుల్స్ అని ఇవన్నీ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ చూద్దాం. ఇప్పటి వరకు RxJS లైబ్రరీ ఎలా ఉపయోగపడుతుంది అంటే వాట్ ఈజ్ RxJS లైబ్రరీ, అలాగే ఆ లైబ్రరీ ఎందుకు మనకి, అట్లాగే మన జావాస్క్రిప్ట్ అప్లికేషన్స్ లో ఇన్ఫాక్ట్ యాంగులర్ అప్లికేషన్స్ లో ఈ RxJS లైబ్రరీ ఎందుకు అంటే ఉపయోగపడటం, హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేది కూడా మనము ఇప్పటి వరకు చూసాం. అట్లాగే దాని తర్వాత RxJS లైబ్రరీ ఒక్కసారి మనము అది ఈవెంట్స్ ని బెటర్ గా ఎట్లా హ్యాండిల్ చేస్తుంది. సో ఈవెంట్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు దాంట్లో RxJS యూస్ మనం చేస్తున్నప్పుడు నిజంగానే మనం కౌంటర్ ఎగ్జాంపుల్ చూసి మనం తెలుసుకున్నాం. దాన్ని ఆపాలన్నా లేకపోతే కౌంటర్ ఇంక్రిమెంట్ అవ్వకుండా 5 seconds ఆపాలి, దాని తర్వాత క్లోజ్ చేయాలి, ఇట్లాంటి ఏది చేయాలన్నా సరే మనకి RxJS బేస్డ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది మనం చాలా సింప్లిఫైడ్ గా చేయగలిగాం. తర్వాత దాంట్లో లాస్ట్ పార్ట్ కొంచెం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దట్ ఈస్ అబ్జర్వబుల్ అంటే ఏంటి, అబ్జర్వర్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, అబ్జర్వబుల్ కిను నార్మల్ బటన్ కి డిఫరెన్స్ ఏంటి. సో నార్మల్ బటన్ జస్ట్ అట్లా ఉన్నంత మాత్రాన అది అబ్జర్వబుల్ అవ్వదు. అది ఎప్పుడైతే ఈవెంట్స్ ఎమిట్ చేస్తుందో అప్పుడు అది అబ్జర్వబుల్ అవుతుంది. ఇన్ దట్ కేస్ ఏది మనకి ఎమిట్ చేస్తూ ఉన్నా సరే ఇట్స్ అన్ అబ్జర్వబుల్. ఎస్పెషలీ ఇప్పుడు యాక్టివ్ వాల్కనో అంటారు. యాక్టివ్ వాల్కనో అంటే ఏంటంటే అది మనకి లావాని ఎమిట్ చేస్తూనే ఉంది అని అంటే దట్ ఈస్ బేసికలీ కాల్డ్ యాజ్ అబ్జర్వబుల్. అది ఏదైనా ఒకటి ఎమిట్ అవుతుంది అని అంటే దట్ ఈస్ అబ్జర్వబుల్. అట్లాగే ఇప్పుడు మనకి మోటార్ తిరుగుతూ ఉంది,
మోటార్ తిరగడం అంటే మోటార్ తిరగడం కాదు, మోటార్ రన్ అవుతూ ఉంది. అప్పుడు దట్ ఈస్ అన్ అబ్జర్వబుల్. దాన్ని మనం ఆపాలి, లేదా దాన్ని డైవర్ట్ చేయాలి, లేకపోతే స్లో చేయాలి, ఫాస్ట్ చేయాలి. ఇలాగా మనము దాని మీద యాక్షన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో సంథింగ్ ఈజ్ గివింగ్ అస్ సమ్ డేటా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతున్నాయనంటే అక్కడి నుంచి బయటకు మనకి డేటా వస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ఈవెంట్. ఈవెంట్ ఆబ్జెక్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. సో the button which emits events which emits events is basically considered as observable. బట్ దాన్ని మనము బెటర్ గా హ్యాండిల్ చేయాలి అని అంటే ఒక అబ్జర్వబుల్ గా మార్చుకోవాలి. అంటే డిఫాల్ట్ గా జావా స్క్రిప్ట్ దాన్ని అబ్జర్వబుల్ గా ఇవ్వదు మనకి. సో దాన్ని ఒక అబ్జర్వబుల్ గా ఇవ్వాలి అని అంటే ఫ్రమ్ ఈవెంట్ యూజ్ చేసి దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం. సో దెన్ అది అబ్జర్వబుల్ గా మారిన తర్వాత దాన్ని మనము ఆపరేటర్స్ యూజ్ చేసి, పైప్ లైన్ యూజ్ చేసి దాన్ని ఇంకా బెటర్ గా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ లోనే నేను రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అనే మాట గురించి చెప్తున్నాను అనమాట. ఈ హోల్ సోదంతా కూడా మీరు రియాక్టివ్ ప్రోగ్రామింగ్ పర్స్పెక్టివ్ లో థింక్ చేస్తారు అనేది నా ఇంట్రెస్ట్ అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఈ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ లో బలం లేదా గ్రేట్నెస్ అంతా దేంట్లో ఉంది అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ పైప్ లైన్ అండ్ ఆపరేటర్స్. సో మనం ఏదైనా ఒక ఈవెంట్స్ ని ఒక్క ఈవెంట్ ని కానీ మల్టిపుల్ ఈవెంట్స్ ని కానీ హ్యాండిల్ చేసేటప్పుడు ఆ హ్యాండ్లింగ్ అంతా మనం ఒక పైప్ లైన్ లో రాసి పెట్టుకుంటాం అనమాట. ఆ పైప్ లైన్ లో రాసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకి ఫ్లో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఎక్కడి నుంచి కోడ్ ఎక్కడికి వస్తుంది, ఏం జరుగుతుంది మధ్యలో, అసలు ఈ యాక్టివిటీ అంతా ఏముంది అనేది మనకు తెలుస్తుంది. సో అది ఎలా తెలుస్తుంది అనేది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బటన్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసినప్పుడు థ్రాటిల్ టైం అంటే ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ 1000 మిల్లీ సెకండ్స్ వరకు అసలు దాని మీద ఏ క్లిక్ జరిగినా దాన్ని డినై చేయాలి అని. సో ఇప్పుడు ఆ యాక్టివిటీని మొత్తాన్ని పైప్ లో రాసాం మనం. ఇక్కడ చూస్తే ఫ్రమ్ ఈవెంట్ తర్వాత మనం ఏం చేసాము, పైప్ లో రాసాం. 1 minute. సో ఇట్లా పైప్ లో రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఏ వర్క్ సపరేట్ లైన్స్ గా ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నాం, క్లిక్ అయిపోయిన తర్వాత 1 సెకండ్ వరకు ఇంకొక ఏ క్లిక్ జరగకుండా చూస్తాం. ఈవెన్ మనం క్లిక్ చేసినా సరే ఈ థ్రాటిల్ టైం ఏం చేస్తుందంటే ఆగర బాబు ఇంకా టైం అవ్వలేదని ఆపుతుంది. తర్వాత ఇక్కడ మ్యాప్ ఈవెంట్ అనేది ఏం చేస్తుంది, డెఫినెట్ గా మ్యాపింగ్ చేస్తుంది. మ్యాపింగ్ అంటే ఏంటి సార్ అని అంటే ఇక్కడ ఒక మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మ్యాప్ కానీ ఫిల్టర్ కానీ వీటన్నిటిని ఒకటే ఫంక్షన్ గా కూడా రాసుకోవచ్చు యాక్చువల్ గా. కాకపోతే వీటన్నిటిని సపరేట్ నేమ్స్ గా ఎందుకు పెట్టారు అని అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. మ్యాప్ అంటే ట్రాన్స్మిషన్, ఇన్ఫాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఫిల్టర్ అని అంటే ఆ పేరులోనే ఉంది, ఫిల్టర్ చేయడం కోసం. అట్లాగే స్కాన్ అని కానీ ట్యాప్ అని కానీ ఇట్లాంటి చాలా ఆపరేటర్స్ ఉంటాయి. ఈ ఆపరేటర్స్ వాడడం వల్ల నాట్ ఓన్లీ మీకు ఇక్కడ ఫంక్షనల్ గా అది అబ్జర్వబుల్ ని రిసీవ్ చేసుకుంటది, మనకు అబ్జర్వబుల్ ని రిటర్న్ చేస్తుంది. అదంతా సేమ్, ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే అక్కడ చేసే పని మనకు అర్థమవుతా ఉంటది అనమాట. ఫిల్టర్ చేయడం, మ్యాప్ చేయడం, ఇవన్నీ మనం ఎప్పుడైతే పైప్ లైన్ లో పెట్టుకుంటామో కోడ్ చదివేటప్పుడు ఈజీగా ఉంటది. రేపు పొద్దున్న మనకి ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా ఈజీగా ఉంటది. టు బి సే ఫ్రాంక్లీ నేను స్టార్టింగ్ లో ఈ RxJS తో పాటు నేను వర్క్ చేసినప్పుడు అంత గమ్మున అర్థం కాల నాకు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వర్క్ ఇచ్చేవారు అనుకోండి, 1000 మిల్లీ సెకండ్స్ కాకుండా 4000 మిల్లీ సెకండ్స్ వరకు ఒక్క క్లిక్ ను కూడా యాక్సెప్ట్ చేయకండి, మనం మోడిఫికేషన్ చేయండి మన అప్లికేషన్స్ లో అంటే
నేను ఈ పర్టికులర్ క్లిక్ కి సంబంధించిన అబ్జర్వబుల్ ఎక్కడుందని చూశాను. చూసేసరికి నాకు ఒక చోట కనపడింది. అక్కడ థ్రాటిల్ టైమ్ అని చూడగానే నాకు అర్థమైంది ఇది 1000 సెకండ్స్ ఉంది, 4000 సెకండ్స్ లోకి మార్చాలని. అదే ఇప్పుడు మీరు సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ మనము జావా స్క్రిప్ట్ లో కూడా చేసుకోవచ్చు కదా, థ్రాటిల్ టైమ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇది సో ఇక్కడ మనకి గబుక్కన అర్థం కాదనమాట ఎక్కడ ఇది దేని వల్ల వచ్చింది ఇది అని. సో సపరేట్ గా మనము ఒక డాక్యుమెంటేషన్ రాయాలి. ఇప్పుడు ఈ కోడ్ లో కరెక్ట్ గా మనం టైమింగ్ మార్చాలి అని అంటే ఎక్కడ మార్చాలి అనేది తప్పుక్కన ఎక్కడ తెలుస్తుంది మనకి? సెట్ టైం అవుట్ అని కనపడుతుంది, కానీ అది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ సెట్ టైం అవుట్ లో యాక్చువల్ గా ఈ డిలే ప్రాసెస్ అంతా జరుగుతుందని నార్మల్ గా డైరెక్ట్ గా చూడగానే అర్థం కాదు అది. అదే మనకి ఎప్పుడైతే ఈ RxJS బేస్డ్ థ్రాటిల్ టైం అప్లై చేసాం, ఇక్కడ థ్రాటిల్ టైం అని పేరు చూడగానే దట్ ఇట్ సెల్ఫ్ సేస్, అదే చెప్పేస్తుంది మనకి ఏంటి దీని పర్పస్ ఏంటి అనేది మనకు ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. అండ్ ఫైనల్ డేటా ఎక్కడుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సబ్స్క్రిప్షన్ లో. సో ఈ ఫ్లోలో మనం ఫాలో అయినప్పుడు ఏమవుతుంది, మనం ఏదైనా ఈవెంట్స్ ని హ్యాండిల్ చేసినా డేటాని హ్యాండిల్ చేసినా ఏమవుతుంది, మనకి హ్యాండిల్ చేయడం ఈజీ, మోడిఫికేషన్స్ చేయడం ఈజీ. ఫ్యూచర్లో ఏదైనా టక్కన మనకు అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అదంతా పైప్ లైన్ మెకానిజంలో రాయడం ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను, నేను RxJS వాడాను. స్టార్టింగ్లో API కాల్స్ కోసం వాడాం మెయిన్గా. వాడినప్పుడు మొత్తం నేను లాజిక్ అంతా తీసుకొచ్చి ఈ సబ్స్క్రిప్షన్లో రాసేటండి. అఫ్ కోర్స్ నేను కోడ్ చాలా కరెక్ట్గా రాశాను, కానీ మా మేనేజర్ అంటే ఆర్కిటెక్ట్ అనేవాడు అనమాట, మొత్తానికి నీకు నిజంగా ఎప్పుడు ఫీల్ అయితే తప్ప నువ్వు అప్పుడు రాయవా అని అనేవాడు. ఆయన చెప్పేవారు ఏమని అంటే ఈ లాజిక్ అంతా ఇక్కడ రాయకు, పైప్ లో రాసుకో అని. బట్ నాకు ఆ మ్యాప్ ఇవన్నీ వాడడం బద్ధకం అనమాట. ఇవన్నీ ఎవడు చదువుతాడు ఇప్పుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలా అని. నేను కూడా బద్ధకిస్తూనే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనము వాస్తవానికి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ కొద్ది నుంచి సాయంత్రం వరకు చదువు 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 అని అంటే చిరాకు వచ్చేది కదా. వెన్ వి బికేమ్ పేరెంట్స్, నేను పేరెంట్ అయిన తర్వాత నాకు ఆ మీనింగ్ తెలిసింది. వాళ్ళు వాళ్ళు కంప్లీట్ గా మనల్ని వదిలేసి ఉండుంటే ఏమైపోదుమో అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. దట్స్ ఫైన్, మొత్తానికైతే ఆ ఏదో రకంగా బతికి బయటపడ్డామేమో అన్నట్టు. ఆ ఇప్పుడు ఒక లీడ్ రోల్లో ఉన్నప్పుడు, ఆర్కిటెక్ట్ రోల్లో ఉన్నప్పుడు, కన్సల్టెంట్ రోల్లో ఉన్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. టక్కని ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ లో ఏ కోడ్ ఎక్కడుందో తెలియదు, దానికి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వరు. సడన్ గా మాడిఫై చేసేసి మాకు ఇచ్చేసేయండి, మాకు అఫ్ చేసేసేయండి, మీ మిస్టేక్ వచ్చింది అని నన్ను లాస్ట్ మూమెంట్ లో పిలుస్తారు అనమాట. అది ఎంత తొందరగా అయిపోతుంది. నేను చెప్తాను కనీసం మీకు ఒక ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత కనీసం నాకు అప్పుడన్నా చెప్పండి. లేదు లేదు, మొత్తం లాస్ట్ మూమెంట్ లో కానీ నాకు కాల్ రాదు. ఇవన్నీ చేయించితే ఇలాగా కనుక మనం ప్రాపర్ గా పైప్ లైన్ లాగా కనుక రాసుకోగలిగితే దిస్ గివ్స్ యూ ఏ బ్యూటిఫుల్ ఫ్లో. మనం ఎక్కడ కోడ్ రాయాలి, ఎక్కడ మోడిఫికేషన్ చేయాలి, ఎక్కడ ఎగ్జాక్ట్లీ మనం యూజ్ చేయాలి అని. సో ఈ సబ్స్క్రిప్షన్ ని ఫైనల్ డేటా జస్ట్ ప్రింట్ చేయడానికి కావాల్సిన డేటా తప్ప ఈ సబ్స్క్రిప్షన్ లో ఏ లాజిక్ రాయడానికి లేదు. ఆల్రెడీ ఎవరైనా ప్రామిసెస్ తెలిసిన వాళ్ళకి చెప్తున్నా, ప్రామిసెస్ తోటి ఉన్న ప్రాబ్లం వల్ల ఎవ్రీథింగ్ యు ఆర్ సపోజ్ టు రైట్ ఇట్ ఇన్సైడ్ ద దెన్. ఈ ఫెచ్ కి దెన్కి మధ్యలో మనము చెయ్యాలి అని అంటే ఏదైతే ప్రాసెసింగ్ చేయాలో ఆ వర్క్ కోసం చైనింగ్ చేయడానికి కుదరట్లా, అక్కడే ప్రాబ్లం వచ్చింది. సో దాంట్లో 4-5 దెన్లు పెట్టుకోవాలనుకుంటే, బట్ ప్రతిదానికి దెన్ అనే పేరే ఉంటుంది. సో దాని మధ్యలో చేసేదంతా కూడా యాక్టివిటీని
మనము separate గా రాయడానికి లేదు. ఇక్కడైతే సపరేట్ పైప్ అనే ఆపరేటర్ ఇచ్చాడు. సారీ, పైప్ ఇచ్చాడు. దాంట్లో రకరకాల ఆపరేటర్స్ ని యూజ్ చేసుకుని మనము బెటర్ గా హ్యాండిల్ చేయొచ్చు. నేను చూపిస్తాను ఫైనల్ గా, చూపిస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్వ్యూకి వచ్చేసరికి డెఫినెట్ గా మీకు ఈ మెచ్యూరిటీ లేకపోతే క్వశ్చన్ అర్థం కాదు. మెచ్యూరిటీ ఉంటే క్వశ్చన్ అర్థం అవుతుంది, దాన్ని మీరు వాళ్ళకు తగ్గట్టుగా ఆన్సర్ చేయడానికి కుదురుతుంది. మెచ్యూరిటీ లేకపోతే మాత్రం ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాదు, దానికి మనం ఏదో ఆన్సర్ ఇస్తాం, ఈ లోపల మనకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదేమో అనుకుంటారు వాళ్ళు. సో దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మన వీడియోస్ లో చాలా మంది రియల్ గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూస్ లో సక్సెస్ అవుతా ఉంటారంటే, రీజన్ అంతా ఇదే. నేను ఆ మెచ్యూరిటీ అంతా చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వింటారు, అర్థం చేసుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు. చేసిన తర్వాత కరెక్ట్ గా ఎగ్జామ్, వాళ్ళు అడిగిన ఇంటర్వ్యూస్ లో అడిగిన ఎగ్జాంపుల్స్ ని ప్రాపర్ గా అర్థం చేసుకుని ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఇదమ్మా ఓవరాల్ గా జరుగుతున్న యాక్టివిటీ అయితే. సో సబ్స్క్రిప్షన్ లోపలికి మనం ఫైనల్ గా డేటాను తెచ్చుకుని ప్రింట్ చేస్తాం. ఇది పైప్ లైన్ కి సంబంధించిన బ్యూటీ. సో RxJS అనేది ఈవెంట్స్ ని హ్యాండిల్ చేయడమే కాదు, ఇన్ఫాక్ట్ ఈ పైప్ లైన్ వల్ల మన ఫ్లో ప్రాపర్ గా ఉంటుంది. అదే రకంగా కంబైనింగ్ స్ట్రీమ్స్ అంటే ఒకటేసారి 2-3 ఈవెంట్స్ ని ఎట్ ఎ టైం మనము హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే 2-3 ఈవెంట్స్ మనము ప్యారలల్ గా హ్యాండిల్ చేయడం కుదరకపోతే, రాకపోతే మనం కొన్ని పనులు చేయలేము. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకునే ఒక వర్క్ చేయాలనుకోండి. దీంట్లో 3 ఈవెంట్స్ ని మనం ప్యారల్ గా హ్యాండిల్ చేయాలి. ఈవెంట్ నెంబర్ 1, మౌస్ డౌన్ అంటే దాని మీద క్లిక్ చేయడం, తర్వాత మౌస్ మూవ్, తర్వాత మౌస్ అప్. ఈ 3 ఈవెంట్స్ ని ప్యారల్ గా హ్యాండిల్ చేసేటప్పుడు ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్ లోపల ఇంకొక ఈవెంట్ హ్యాండ్లర్స్ ని రాసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం జావా స్క్రిప్ట్ చాలా కష్టపడాల్సి వస్తుంది. కోడ్ లెవెల్ తక్కువ ఉంది, నేను ఇందాక ఎగ్జాంపుల్ రాశాను కూడా. అదే మీరు RxJS లో అయితే కొంచెం కోడ్ ఎక్కువ ఉన్న క్లారిటీ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కోడ్ ఏమో మనకి జావా స్క్రిప్ట్ లో ఉన్న కోడ్, రైట్ సైడ్ లో ఉన్న కోడ్ ఏంటిది, RxJS కోడ్. సో ఆబ్వియస్ గా మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న కోడ్ లోనే నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఇది చాలా ఎర్రర్ ప్రోన్ అనమాట. ఎర్రర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ థింగ్ ని చూపిస్తాను. మౌస్ అప్ చేసినప్పుడు మనము ఈవెంట్ లిజనర్స్ ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిమూవ్ చెయ్యకపోతే ఏం జరుగుతుందో చూడండి. నా మౌస్ నేను ఎక్కడ మూవ్ చేస్తే అక్కడికి ఇది వచ్చేస్తుంది, డ్రాప్ అవ్వట్లేదు. ఇది ఇక్కడ స్టాప్ అవ్వాలి కదా, స్టాప్ అవ్వట్లేదు. సో సచ్చినట్టు మనము ఈవెంట్ లిజనర్స్ ని రిమూవ్ చేయాలి ప్యూర్ జావా స్క్రిప్ట్ లో అయితే. అదే ఇప్పుడు RxJS లో ఆటోమేటిక్ గా అది అన్సబ్స్క్రిప్షన్ చేసుకునే కెపబిలిటీ ఉంది దీనికి. అంటే టేక్ అంటిల్ అని ఒక ఆపరేటర్ ఉంది. సో మౌస్ మూవ్ ని మూవ్ అప్ లో ఉన్నప్పుడు, అంటే ఈ ఈవెంట్ ఉన్నప్పుడు మాత్రమే, ఈవెంట్ జరుగుతున్నప్పుడు మాత్రమే తీసుకో, ఇంకా మిగతా టైంలో తీసుకోకు అని. అంటే మౌస్ అప్ అనేది జరిగేంత వరకే తీసుకో, ఒక్కసారి మౌస్ అప్ జరిగిందా ఇంకా తీసుకోకు అనేటటువంటి లైన్ ని ఒక్క చిన్న దాంట్లో మనం రాసేసాము, రెండు రెండు ఈవెంట్స్ అన్సబ్స్క్రైబ్ అయిపోతాయి. అట్లాగే ఇక్కడ స్విచ్ మ్యాప్ అని చెప్పేసి ఒక ఆపరేటర్ ఉంది. ఇదేంటి అని అంటే
ఇప్పుడు మనం ఒకసారి మౌస్ మూవ్ చేస్తున్నాము అని అంటే ప్రతి సెకండ్ కి ఇది జరగాల్సిన పని లేకపోయినా, లేకపోతే ప్రతి చిన్న మూవ్ కి మొత్తం అంతా జరగాల్సిన పని లేకుండా లేటెస్ట్ అంటే ఫైనల్ గా మనము ఇప్పుడు ఎక్కడైతే మనం పెట్టుకున్నామో ఆ టైంలో ఎగ్జిక్యూట్ అయ్యేలాగా, మిగతా వాటన్నిటిని క్యాన్సిల్ చేసేలాగా, ఇక్కడ నుంచి మౌస్ మూవ్ అయిన ప్రతిసారి ఒక ఈవెంట్ జరుగుతుంది. మూవ్మెంట్ అంటే పిక్సెల్ పిక్సెల్ కి మీ రిఫ్రెష్ రేట్ ని బట్టి, మీ ల్యాప్టాప్ రిఫ్రెష్ రేట్ కనుక 90 హెడ్స్ అని ఉంటే సెకండ్ కి 90 టైమ్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు సరే 100 టైమ్స్ వేసుకోండి, 100 అంటే ప్రతి 10 మిల్లీ సెకండ్స్ కి జరుగుతుంది. సరే జరిగింది, ఆ ఈవెంట్స్ ని అన్సబ్స్క్రైబ్ చేయాలి కదా, మౌస్ మూవ్ ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ఆ అన్సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు మొత్తం అది ఎగ్జిక్యూట్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఈ మూవ్స్ అన్నిటికీ మీరు ఈవెంట్స్ ని హ్యాండిల్ చేయకుండా ఓన్లీ లాస్ట్ గా జరిగిన మౌస్ మూవ్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్ కి మాత్రమే హ్యాండిల్ చేస్తాం అనమాట. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది మీకు అంతగా యాంగులర్ లో మీకైతే కనపడకపోవచ్చు, కానీ పబ్జీ లాంటి గేమ్స్ ని చేసేటప్పుడు మీకు ఈ ఫ్లో అంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత స్పీడ్ కావాలి మనకు అక్కడ. ఎస్పెషలీ పబ్జీ ఆడేవాళ్ళు 120 హర్ట్జ్, లేకపోతే ఇంకా ఎక్కువ 180 హర్ట్జ్ ఆ రేంజ్ లో ఆడుతూ ఉంటారు అనమాట యాక్టివిటీ. సో అప్పుడు మనకి డెఫినెట్ గా అన్సబ్స్క్రిప్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా జరగాలి. సో ఎస్, దిస్ RxJS ఈజ్ లిటిల్ హెవీ ఫర్ నార్మల్ API కాల్స్, కానీ దీంట్లో వాళ్ళు లెవెల్ ఆఫ్ యూసేజ్ ని పెట్టారు. అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే RxJS కి సంబంధించిన రియల్ బెనిఫిట్ ని పూర్తిగా యాంగులర్ ఇంకా వాడట్లే. ఈ లోపల ఇప్పుడు కొంచెం మారింది కూడా. సో కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. స్విచ్ మ్యాప్, మర్జ్ మ్యాప్ ఇట్లాంటి అన్ని అడుగుతారు కాబట్టి మీకు ఫ్లో అనేది తెలిస్తే వాళ్ళు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ తెలుస్తుంది. సో మనకి కాంబినేషన్, సో RxJS ఈజ్ వెరీ గుడ్ వైల్ ఇట్ ఈస్ కంబైనింగ్ మల్టిపుల్ ఈవెంట్ స్ట్రీమ్స్ అండ్ ఆల్సో లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అంటే కంప్లీషన్ కానీ ఎర్రర్స్ కానీ వీటన్నిటిని మనం చాలా జాగ్రత్త ఈజీగా చేసుకోవచ్చు RxJS లో. సో నేను ఇంకా సింటాక్స్ లోకి వీటిలోకి వెళ్ళలేదు ప్రస్తుతానికైతే. ఇప్పటివరకు చెప్పిన దాన్ని ఇంకొక 2-3 సార్లు వినండి, నోట్స్ రాసుకోండి, రెడీగా ఉండండి. ఇంకొంచెం సోది ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్, డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్. ఇప్పటి వరకు చెప్పిన ఎగ్జాంపుల్స్ తోటే నేను నెక్స్ట్ చెప్తాను. ఇది కొంచెం ఎక్స్టెండెడ్ అండర్స్టాండింగ్ కోసమే. రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అనేది మనము యూజ్ చేస్తున్నాం కదా, RxJS ఈజ్ మెంట్ ఫర్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ ఫర్ ఈవెంట్ బేస్డ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అని మనం అనుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అనే మాట ఎందుకు వచ్చింది అని కూడా తెలియాలి అని అంటే, మనం దీన్ని కంపేర్ చేయడానికి నాకు ఏదో ఒకటి కావాలి కదా. ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్, డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ అని 2 టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎవరైతే నా జావా స్క్రిప్ట్ వింటారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ పాయింట్ అయితే తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాము, అది HTML లో క్రియేట్ చేస్తున్నాం అనుకో, ఆ ఎలిమెంట్ ని డిక్లరేటివ్ గా క్రియేట్ చేసినట్టు అర్థం అనమాట. H1 ప్రవీణ్ క్లోజింగ్ H1 అంతే. అంతేగాని ఇక్కడ ఎంత క్రియేట్ చేయాలి, ఏం చేయాలి అనేది ఏం చెప్పం. అదే ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ అంటే జావా స్క్రిప్ట్ లో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ H1 అని రాసి, అలాగే ఆ ఇచ్చిన రెఫరెన్స్ ని మళ్ళీ మనం .inner HTML ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అని పెట్టి దీన్ని అపెండ్ చేస్తాం. సో ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కానీ డైనమిక్ గా మనం ఏదైనా జనరేట్ చేయాలి అని అంటే ఈ ఇంపరేటివ్ టెక్నిక్సే కావాల్సి ఉంటుంది మనకి.
ఇప్పుడు ఈ రెండిటికి కాంబినేషన్లో రియాక్టివ్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడదామని నా పాయింట్ అనమాట. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా. ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ తీసుకురా అని చెప్పడం అనేది డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్. నువ్వు ఎలా తయారు చేస్తున్నావు, దాంట్లో వాటర్ ఎంత వేసావు, ఎప్పుడు చేసావు, ఇవి ఏమీ సంబంధం లేదు. మనకి ఇడ్లీ కావాలి, వాడిని అడిగాము, ఇచ్చాడు, మనం తిన్నాం, అయిపోయింది అక్కడికి. అది ఎలా ఉన్నా తినాల్సిందే అంతే. వాడు డిఫాల్ట్గా వాడు ఏదైతే ఇస్తాడో అదే తినాలి. అదే ఇప్పుడు సపోజ్ మనకి ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏమవుతుంది అని అంటే మనము మనమే ఇడ్లీ తయారు చేసుకుని తినడం లాంటిది అనమాట. పిండి ఆల్రెడీ ఉందనుకోండి, ఓకే, మళ్ళీ రుబ్బడానికి 1 డే పడుతుంది కదా సార్ అనకండి. సో ఇప్పుడు ఇప్పుడు దీనివల్ల మనకు ఉండే బెనిఫిట్ ఏంటి అని అంటే, సపోజ్ ఈరోజు నాకు పొట్ట బాగాలేదనుకో, చింతపండు తక్కువ వేసుకుంటాం, సాంబార్ అవాయిడ్ చేస్తాం, షుగర్ వేసుకొని తింటాం. అంటే మన చేతిలో ఉంటుంది, కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్లో ఉండే టెక్నిక్ అది. ఎంత క్రియేట్ చేయాలి, ఎంత సైజు ఉండాలి, చిన్న ఇడ్లీలు కావాలా, పెద్ద ఇడ్లీలు కావాలా, ఇవన్నీ మనం తయారు చేసుకోవచ్చు. అదే డిక్లరేటివ్లో అయితే హోటల్ ఓడి పెట్టింది తినాలి. నువ్వు అక్కడ స్పెసిఫిక్గా నువ్వు ఒకవేళ మెన్షన్ చేయాలన్నా కానీ నాకు దాన్ని ఏమంటారు 30 ఇడ్లీ ఇవ్వను, వాడు ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్లో నుంచి నువ్వు ఒకటి ఏరుకోవాలి తప్ప నువ్వు కొత్తది క్రియేట్ చేయమంటే చేయలేడు వాడు. దట్ ఈస్ డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్. ఈ రెండింటికి సంబంధం లేని కాన్సెప్ట్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్. కానీ నాకు ఎగ్జాంపుల్ అయితే దొరికిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం హోటల్కి వెళ్లకుండా, మన ఓన్గా ప్రిపేర్ చేసుకోకుండా కూడా మనం ఇడ్లీ తినొచ్చు. అది మన అమ్మ వండితే. అమ్మ ఏం చేస్తుంది? ఇడ్లీ తయారు చేసి అరుస్తుంది, అరే ఇడ్లీ తయారైన తీసుకెళ్ళి తిను అని. సో పాపం ప్రేమ కూడా అట్లాగే ఉంటుంది కదా. సో ఫుడ్ ఈజ్ రెడీ అని చెప్తుంది. సో మనం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. యాక్చువల్గా ఈ సెన్సే రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అంటే. సో ఆల్రెడీ మనం ప్లేట్ తీసుకుని రెడీగా ఉంటాం, అమ్మ నువ్వు ఎప్పుడు ఇస్తావా అని వెయిట్ చేస్తున్నాం అన్నట్టు ఉంటాం. సో మామ్ ఈజ్ లైక్ అన్ అబ్జర్వబుల్. మనం ఆల్రెడీ ప్లేట్ తీసుకుని రెడీగా ఉన్నాం చూసావా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్స్క్రిప్షన్. పిలిచినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ ఇడ్లీలు పెట్టుకుని చట్నీ కూడా వేసుకుని రెండింటిని కలుపుకుంటున్నాం చూసావా, దిస్ ఈస్ కాల్డ్ అబ్జర్వర్. పైప్ లైన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, దాంట్లో నెయ్యి కూడా వేసి పెట్టింది అనుకో అమ్మ, లేదా నువ్వు వేసుకున్నావు, ఇవన్నీ పైప్ లైన్ అనమాట. హౌ డు యూ రియలీ లైక్ టు హ్యావ్ అనేది. సో రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అనేది ఎప్పుడు మనకు అవసరం అవుతుంది అంటే, ఏదో మనం ఫిక్స్డ్గా ఇలాగే చేసుకోవాలని కాకుండా, అది ఎప్పుడు జరిగితే ఆ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, ఆ డేటా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఒక పని చెయ్యాలి అని అంటే మనకు ఒక టెక్నిక్ కావాలి. ఆ టెక్నిక్ అంతా కూడా ఒక పైప్ లైన్ లాగా, ఒక అప్రోచ్ లాగా మనకి రియాక్టివ్ ప్రోగ్రామింగ్ ఇస్తుంది అనమాట. సో ఆ ఈవెంట్ జరిగినప్పుడు దానికి తగ్గట్టు వర్క్ మనం అంతా కూడా ఒక పైప్లో రాసుకుంటాం. ఫైనల్గా ఉన్న డేటాని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ యా, దాన్ని సబ్స్క్రిప్షన్ అని అంటాం. ఈ ప్రాసెస్ని క్రియేట్ చేసింది కదా, ఈ ప్రాసెస్ని ఒక కొత్త మెకానిజంలో క్రియేట్ చేసిందే మన రియాక్టివ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. ఓకే, దీన్ని ఒక ఒక విధానం లాగా చూడండి, దీన్ని ఒక 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 అప్రోచ్ లాగా చూడండి. ఓకే, మీరు ఏదైనా సరే ఇప్పుడు మనకి ఒక అప్రోచ్ అనేది మనకి ఇవ్వగలిగితే అప్పుడు మనం ఇంకా బెటర్గా డిస్కస్ చేసుకున్న వాళ్ళం అవుతాం, బెటర్గా అబ్జర్వ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఫోకస్ అనేది ఒకసారి చూస్తే ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్లో ఎలా అచీవ్ చేయాలి అనేది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు మన ఓన్గా మనమే ఇడ్లీలు తయారు చేసుకుని తిన్నాం అనుకో, మన ఫోకస్ అంతా ఇడ్లీలు పర్ఫెక్ట్గా చేయడం మీద ఉంటుంది. అదే హోటల్కి వెళ్ళామనుకో, మన అబ్జర్వేషన్ అంతా కూడా ఆ ఇడ్లీలు తినేయడం మీదనే ఆధారపడి ఉంటుంది. అఫ్ కోర్స్ దీనికి కంపారిజన్ లేదు, కానీ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుందంటే మనకి ఏదైనా డేటా ఇచ్చినప్పుడు, లేకపోతే
ఆ వచ్చిన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇచ్చిన ఇడ్లీలను మనం ఎలా తినాలి, ఎలా చెయ్యాలని కాదు. ఓకే. సో కంట్రోల్ ఫ్లో అంతా కూడా డేటా స్ట్రీమ్స్ లో జరుగుతూ ఉంటుంది. స్టేట్ మేనేజ్మెంట్ అనేది మనకి RxJS ఆ ఈవెంట్ కి సంబంధించిన కంప్లీట్ స్టేట్ మేనేజ్మెంట్ ని RxJS ఓన్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే. అంటే అది ఇంతకు ముందున్న స్టేట్ ని కూడా గుర్తుపెట్టుకోగలుగుతుంది, ఇప్పుడున్న స్టేట్ ని కూడా గుర్తుపెట్టుకోగలుగుతుంది. ఈ స్టేట్ మేనేజ్మెంట్ ఇంప్లిసిట్ గా ఉంటుంది దాంట్లో, అది సూపర్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు స్టేట్ చేంజెస్ అయినప్పుడు కూడా స్ట్రీమ్స్ లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా స్ట్రీమ్స్ గురించి ఇంకా మొదలెట్లేదు, స్ట్రీమ్ అంటే నెక్స్ట్ చెప్తాను. సో మోస్ట్లీ కోడింగ్ స్టైల్ ఎట్లా అంటే డిఫైన్స్ ద డేటా ఫ్లో ఎట్లా ఉండాలి అనే దాని మీదనే ఎక్కువ మనము ఫోకస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఫైనల్ గా మనం ఈ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే జావా స్క్రిప్ట్, జావా, పైథన్, సి, ఇవి ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్, లాంగ్వేజ్ ఎగ్జాంపుల్స్. డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి SQL, HTML. అఫ్ కోర్స్ HTML మీకు తెలిసిందే కదా. ఇంకా RxJS, RX, జావా, యాంగులర్ అనేవి రియాక్టివ్. ఇన్ఫాక్ట్ RxJS లో ఉన్నదే కదా, JS లో మనము రియాక్టివ్ ప్రోగ్రామింగ్ ఎక్కడ వాడతామంటే RxJS యూజ్ చేసి వాడుతున్నాం. సో ఈ రియాక్షన్ గురించి మనం ఆలోచించేటప్పుడు ఇప్పటి వరకు నేను చూపించింది ఏంటి అని అంటే ఒక బటన్ ఇచ్చే రియాక్షన్స్, బటన్ చేసే రియాక్షన్స్ ని బట్టి, బటన్ చేసే ఈవెంట్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇప్పటివరకు చూసాం. కానీ ఇంకా ముందు ఎట్లా అంటే మనం ఒక API కాల్ చేస్తే ఆ API మనకి, అంటే ఆ కాల్ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత మనకి డేటా వస్తుంది కదా, అది కూడా ఒక రియాక్షన్ లాంటిది అనమాట. API కాల్ చేస్తే మనకు ఒక రియాక్షన్ వచ్చినట్టు. ఆ రియాక్షన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. దాంట్లో భాగంగా ఈ డేటా స్ట్రీమ్ అంటే ఏంటి, వీటిని కూడా మనము ఇన్డెప్త్ గా చదువుకుందాం. మీరు మాక్సిమం పాసిబిలిటీ ఉన్నన్ని సార్లు ఈ వీడియోస్ వింటూ ఉండండి. RxJS మీద మీ ఓన్ గా మీకు ఒక ఒపీనియన్ క్రియేట్ అయ్యేదాకా మీరు వింటూనే ఉండాలి. ఓకే. నేను అబ్బాయిల కోసం చెప్తున్నాను, అమ్మాయిలు ఏమీ ఫీల్ అవ్వకూడదు. మీ మీద ఒక అమ్మాయికి ఒక ఒపీనియన్ క్రియేట్ అవ్వాలి అని అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం కాదు, అంటే ఎవరి టెక్నిక్స్ వాళ్ళకి అనుకోండి, కానీ ఇన్ఫాక్ట్ వాళ్ళ గురించి తెలుసుకోవడం, లేకపోతే స్పెండ్ చేస్తేనే కదా మీకు తెలిసేది కంప్లీట్ గా. సో అట్లనే రియాక్టివ్ ప్రోగ్రామింగ్ రావాలన్నా, RxJS రావాలన్నా, ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ఇట్. మీరు ఎంత ఎంత ఒద్దికగా, ఎంత ఒబ్బిడిగా మా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎంత చక్కగా మీరు అర్థం చేసుకుంటారో, వింటారో, ఆలోచిస్తారో, అది చాలా బాగుంటుంది. సో లెట్ us సీ నెక్స్ట్ పార్ట్ లో మనం ఏం చేద్దాము, ఈ అబ్జర్వబుల్స్, అంటే ఈ అబ్జర్వబుల్స్ డేటా స్ట్రీమ్స్ గురించి మనం నెక్స్ట్ ఆలోచిద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. RxJS ని మన అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవాలి అని అంటే మనకి అబ్జర్వబుల్ అంటే ఏంటి, అలాగే రకరకాల కీవర్డ్స్ కూడా ఉన్నాయి కదా మనకి. సబ్స్క్రైబర్ అంటే ఏంటి, అబ్జర్వర్ అంటే ఏంటి, ఈవెంట్, ఇలాగా ఆపరేటర్స్, ఇలాంటి చాలా రియాక్టివ్ ప్రోగ్రామింగ్, ఇలాంటి చాలా కీవర్డ్స్ ని మనం చూసినట్టే ఒకసారి RxJS ని, అంటే రియాక్టివ్ ప్రోగ్రామింగ్ ని మనం డేటా సోర్స్ పర్స్పెక్టివ్ లో కూడా ఆలోచించాలి. డేటా సోర్స్ అంటే ఏంటి, మనకు డేటా ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అనేది ఒక వర్డ్ అనుకుంటే, ఇప్పుడు మనం ఒక వెబ్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ వెబ్ అప్లికేషన్ లో మనకి బటన్స్ ఉంటాయి, API కాల్స్ ఉంటాయి, అలాగే మనము ఒక లింక్ మీద క్లిక్ చేసి మనం డేటాను తెచ్చుకోవచ్చు. ఆటోమేటిక్గా ఒక 20-30 సెకండ్స్ తర్వాత మనకి ఏదైనా పని జరగవచ్చు. నేను చెప్పిన 4 పాయింట్లు మళ్ళీ చూడండి. మనకి రకరకాల బటన్ క్లిక్స్ ఉండొచ్చు,
ఈ క్లిక్ చేసినప్పుడు ఆ క్లిక్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక వర్క్ అయితే, క్లిక్స్ ఆర్ఎల్స్ బటన్స్ ఇట్లాంటివి డామ్ ఈవెంట్స్ అంటాం జనరల్ గా, అది ఒక వర్క్. అంటే వాటిని మనం ఒక డేటా సోర్స్ కింద చూడాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు ఏపీఐ కాల్స్ ఉన్నాయి. ఏపీఐ కాల్స్ చేసినప్పుడు మనకి ఆ ఏపీఐ కాల్స్ తోటి మనకి ఏమి రెస్పాన్స్ వస్తుంది అని అంటే, ఏపీఐ కాల్స్ గివ్స్ యూ ద డేటా. దాన్ని మనం ఒక డేటా సోర్స్ కింద చూడాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు ఒక సెట్ ఇంటర్వెల్స్ ఇట్లాంటివి చూసారనుకో, అంటే టైమర్ బేస్డ్ వర్క్ ఏదైనా జరుగుతుంది. సో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక యాడ్ రన్ అవడము, లేకపోతే పాపప్ రావడము, ఇలాంటిది ఏదో ఆటోమేటిక్ గా ఒకటి వర్క్ జరగాలి. ఆ వర్క్ ని కూడా ఒక డేటా సోర్స్ కిందనే మనం ఐడెంటిఫై చేస్తాం. అది కూడా ట్రిగ్గర్ చేస్తుంది అనమాట, ఏదో ఒక వాల్యూ ఇస్తుంది ఆఫ్టర్ 10 మినిట్స్. అదే రకంగా ఇప్పుడు మనము ఒక ఒక పర్టికులర్ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకి మనకి వేరే వర్క్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. మనం లాగిన్ అయ్యాము. లాగిన్ అయినప్పుడు ఒక పర్టికులర్ మెనూ రావాలి. లాగిన్ అయ్యామా కాలేదా అనేది ఎలా తెలుస్తుంది? లీవ్ అబౌట్ ద బటన్ క్లిక్. బటన్ క్లిక్ లాగిన్ కి ఎక్కడ వరకు అని అంటే, ఈ యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని సర్వర్ కి పంపించడం వరకు మాత్రమే బటన్ క్లిక్ సంబంధించింది. కానీ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్లి వేరే చోట అప్లై చేయాలి. అదొక అదొక సిచ్యువేషన్ ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని కొన్ని సార్లు మనము ఒక స్టాటిక్ డేటా తోటి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్పెషలీ మాక్ డేటా కానీ, మాక్ యూఐ కానీ, ఇట్లాంటి వాటి గురించి చేయాల్సి వస్తుంది. సో ఈ రకరకాల డేటా సోర్సెస్ ఉంటే, ఆ డేటా సోర్సెస్ ని మనము 5 డిఫరెంట్ వేస్ లో డివైడ్ చేసాం అన్నమాట. సో ఒకటేమో యూజర్ ఇంటర్ఫేస్ ఈవెంట్స్, యూఐ ఈవెంట్స్. అంటే మన బటన్ క్లిక్స్, డివిజన్ క్లిక్స్, డివ్ క్లిక్స్, కీ అప్స్, కీ డౌన్స్, టెక్స్ట్ బాక్స్ సెలెక్షన్స్, టెక్స్ట్ బాక్స్ లో డేటా ఎంటర్ చేయడం, ఇవన్నిటిని ఈవెంట్ హ్యాండ్లింగ్ రిలేటెడ్, యూజర్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ యాక్టివిటీ ఉంటుంది కదా, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ డేటా సోర్స్. అలాగే సోర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ వాల్యూస్. ఫ్యూచర్ వాల్యూస్ అని అంటే, ఇప్పుడు మనం ఒక ఏపీఐ కాల్ చేసాము. ఏపీఐ కాల్ చేసినప్పుడు ఆ ఏపీఐ కాల్ సర్వర్ కి వెళ్ళి మనకు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ని కూడా మనం ఒక డేటా సోర్స్ కింద చూడాల్సి ఉంటుంది. దట్ ఈస్ అనదర్ డేటా సోర్స్. ఇప్పుడు ఆ ఏపీఐ కాల్ వెళ్ళిన తర్వాత వచ్చిన డేటాని మనము మాడిఫై చేయడం, లేకపోతే దాంట్లో ఉన్న డేటాని మనము ఫిల్టర్ చేయడం. సో అదొక డేటా సోర్స్. అంటే అట్లాంటి వాటి మీద కూడా మనము ఆర్ఎక్స్జేఎస్ యూస్ చేసి పని చేయాల్సి ఉంటుంది. అలాగే స్టాటిక్ డేటా, ఎస్పెషలీ మాక్స్ కోసం, టెస్టింగ్స్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని నిజంగానే ఆర్ఎక్స్జేఎస్ తోటి వాడాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ వి యూజ్ ఇట్, ఎస్పెషలీ ఫర్ మాకింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. అలాగే సోర్స్ ఆఫ్ టైం బేస్డ్ డేటా, ఇందాక చెప్పాను కదా, ఒక ఒక 10 మినిట్స్ వరకు కూడా మనము ఒకటే వెబ్సైట్ చూస్తున్నామంటే సడన్ గా ఒక పాపప్ వస్తుంది అనమాట. పాపప్ వచ్చి ఈ పర్టికులర్ వీడియోస్ ఫుల్ గా కావాలి అని అంటే మీరు రిజిస్టర్ అవ్వండి అని. అంతెందుకు, మన దగ్గర రైట్ సైడ్ యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి మనకి. సో ఆఫ్టర్ 10 సెకండ్స్ ఆ యాడ్ తీసేసి కొత్త యాడ్ పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్ 10 సెకండ్స్ దాన్ని తీసేసి ఇంకొక కొత్త యాడ్ పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి రెగ్యులర్ రొటీన్ వర్క్ కూడా ఉంటుంది అనమాట. అలాంటి టైమ్స్ లో కూడా మనం అలాంటి సిచ్యువేషన్స్ ని కూడా మనము ఆర్ఎక్స్జేఎస్ తోటి మనము హ్యాండిల్ చేస్తూ ఉంటాం. ఇంకా ఫైనల్ గా ఏంటంటే, ఎస్పెషలీ మనం లాగిన్ అయినప్పుడు, లాగౌట్ అయినప్పుడు, లేదా ఒక్కొక్కసారి మనం యాడ్ టు కార్ట్ అన్నప్పుడు, అంటే కార్ట్ కి యాడ్ చేయడం, ఇలాంటి కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. అంటే ఒక చోట పని చేస్తే దాని రిఫ్లెక్షన్ వేరే చోట ఉండాలి అని. ఇలాంటి పనుల కోసం మనకి సబ్జెక్ట్స్, మనకి అలాగే బిహేవియర్ సబ్జెక్ట్స్ అని, రీప్లే అని, ఇట్లాంటి కొన్ని కొన్ని మల్టీ స్ట్రీమింగ్ ఉంటాయి. వాటిని కూడా డేటా సోర్సెస్ కిందనే చూడాలి. సో ఓవరాల్ గా ఈ రకరకాల డేటా సోర్సెస్ ని హ్యాండిల్ చేయడానికి
మనము ఆర్ఎక్స్ జేఎస్ని వాడుతున్నాము. అండ్ ఆ డేటా సోర్సెస్ని మనం అబ్జర్వబుల్స్ అని అంటున్నాం. The way you define this in RxJS is by wrapping the source inside an observable. అంటే ఒక బటన్ ని ఒక అబ్జర్వబుల్ గా మార్చుకుంటాం. ఒక ఏపీఐ కాల్ ని మనం ఒక అబ్జర్వబుల్ గా మార్చుకుంటాం. ఒక ఒక పర్టికులర్ ఫంక్షన్ ని అబ్జర్వబుల్ గా మార్చుకుంటాం. ఒక పర్టికులర్ క్లాస్ ని ఒక అబ్జర్వబుల్ గా మార్చుకుంటాం. ఒక ఒక స్ట్రీమ్ ఆఫ్ డేటాని ఒక అబ్జర్వబుల్ గా మార్చుకుంటాం. సో మీకు మిగతావి అర్థమైనా కాకపోయినా ఎస్పెషలీ మీరు ఈ 2 పాయింట్స్‌ని అయితే అర్థం చేసుకోండి. ఒకటి, ఒక బటన్‌ని మనం అబ్జర్వబుల్ గా మార్చుకుంటాం బై యూజింగ్ ఫ్రమ్ ఈవెంట్. అదే నెక్స్ట్ మనం చూడబోతుంది. అలాగే ఒక వాట్ యూ కెన్ సే ఈస్ ఒక ఏపీఐ కాల్‌ని మనం అబ్జర్వబుల్ గా మార్చుకుంటాం. ఆ కాల్ వెళ్ళిన తర్వాత రెస్పాన్స్ వస్తది. రిక్వెస్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఏపీఐ కాల్ జరిగిన తర్వాత రెస్పాన్స్ వస్తది. ఆ రెస్పాన్స్‌ని మనము పికప్ చేసుకోవాలి. ఆ పికప్ చేసుకునే ప్రాసెస్‌లో ఆ రిక్వెస్ట్ పంపించే ఏపీఐ కాల్‌నే మనం అబ్జర్వబుల్‌గా అనుకుంటాం అన్నమాట. సో ఇట్లా డేటా సోర్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయని కూడా మనం చూసాం ఇప్పుడు. నెక్స్ట్ మనము డేటా సోర్సెస్ చూసిన తర్వాత కొంచెం ఆర్ఎక్స్ జేఎస్ అనాలజీలో ఏమన్నా ఉందా? ఓకే. ఒకసారి వాటిని కూడా చూద్దాం.